సుచిత్ర. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సాయినాథుడి అనుగ్రహంతో, సాయినాథుడి దయతో మళ్ళీ మన అందరికీ కూడా ఒక శనివారం సాయంకాలాన్ని ప్రసాదంగా ఇచ్చి తన భజనలో, తన స్మరణలో, తన ధ్యాసలో ఉంచుకుంటున్న సాయినాథుడికి వేల లక్షల కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి ఇచ్చాయి. ఇప్పుడే మనం ఒక చిన్న ప్రార్థన లాగా చెప్పుకున్నాం. సాయినాథుడి దయతో, సాయినాథుడి అనుగ్రహంతో మళ్ళీ మనకు ఒక రోజును ప్రసాదంగా ఇచ్చి, మనం అందరం ఏమనుకుంటామంటే బాబా దయతో, బాబా ప్రసాదం అంటే బాబా దునిలో వచ్చే విభూతి అనుకుంటాం, బాబా గుళ్ళో ఇచ్చే ప్రసాదం అనుకుంటాం, లేదా మన ఇంట్లో బాబా పటం దగ్గర పెట్టి మనం ఏదైతే స్వీకరిస్తూ ఉంటామో దాన్ని ప్రసాదంగా భావిస్తూ ఉంటాం. అవన్నీ ప్రసాదాలే, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఖచ్చితంగా అవన్నీ కూడా ప్రసాదాలే. కానీ వాటన్నిటికన్నా గొప్పది, వాటన్నిటికన్నా చాలా విలువైనది ఒక ప్రసాదం ఉంది. అందుకనే ఎప్పుడు మేము మాట్లాడుకుంటూ ఒక మాట అనుకుంటూ ఉంటాం, ఎంతో విలువైన వాటినంతా మనం ఎంతో తేలిగ్గా తీసుకుంటూ ఉంటాం, ఎంతో తేలికైన వాటన్నిటికీ కూడా విలువనిచ్చి నెత్తిన పెట్టుకుంటూ ఉంటాం. అలా ఎంతో విలువైనది ఏమిటి అంటే, ఇదిగో ఈ క్షణం వరకు మనందరం జీవించి ఉండడం ఎంతో విలువైనది. మన అందరిలో కూడా ప్రాణశక్తిగా పరమాత్మ ఉండడం ఎంతో విలువైనది. మన అందరికీ కూడా ఒక రోజును ఆయన ప్రసాదంగా ఇవ్వడం ఎంతో విలువైనది. ఇది మనకి తెలియటం లేదు, కానీ మనం గుర్తించట్లేదు. ఎంతో మంది ఈ రోజు తెల్లవారుజామున సూర్యోదయాన్ని చూడని వాళ్ళు ఎంతమందో, ఈ సమయాన కూడా ఎంతమంది చనిపోతూ ఉన్నారో మనకు తెలియదు. కానీ మనందరినీ మాత్రం జీవించి ఉంచి తన భజనలో, తన స్మరణలో, తన ధ్యాసలో ఉండమని మనందరినీ ఒక చోట చేర్చాడు సాయినాథ్. ఇది అసలైన ప్రసాదం అంటే. మన జీవనమే పరమాత్మ మనకు ప్రసాదించిన అసలైన ప్రసాదం. మనకు అది అర్థం కావటం లేదు, దాని విలువ మనకి తెలియటం లేదు. ఎంతో విలువైనది కదా ఈ జీవనం. ఆ విలువ మనకు తెలియటం లేదు. తెలియకపోవటం వలన దీన్ని తేలికగా తీసేసుకుంటూ ఉన్నాం. ఎంతో విలువైనది గాలి ప్రసాదంగా ఇచ్చాడు పరమాత్మ. అది లేకపోతే ఎంతెంత ఇబ్బందులు పడ్డామో కరోనా టైంలో మనందరికీ తెలుసు. ఆక్సిజన్ సిలిండర్లు 50,000 60,000 పెట్టి కూడా కొనుక్కున్నాం. ఆ ఎంతో విలువైన గాలిని మనకు ప్రసాదంగా ఇచ్చాడు. 24 గంటలు ఆక్సిజన్ అందే ప్రదేశంలో మనందరినీ ఉంచాడు పరమాత్మ. ఇది అసలైన ప్రసాదం అంటే. ఎంతో విలువైన నీటిని ఇప్పుడు ఈ క్షణం మనందరము శనివారం సాయంకాలం ఫోన్ల ముందు కూర్చోనో, మంచం మీద పడుకోనో, దివాన్ మీద కూర్చోనో, బెడ్రూమ్ లోనో, హాల్లోనో, వరాండాలోనో, బాల్కనీలోనో ప్రశాంతంగా కాళ్ళు జాపుకొని కూర్చోనో, లేదా ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుంటూనో మనం వింటున్నాం ఆనందంగా. దాహం వేస్తే పోతున్నాం, అందరం ఇప్పుడు అవి పెట్టేసుకున్నాం, ప్యూరిఫైర్ పెట్టుకొని ఉన్నాం కాబట్టి దాంట్లో వాటర్ పట్టుకుంటున్నాం, గుట్ట 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 తాగేస్తూ ఉన్నాం. ఈ టైంలో కూడా నీటి కోసం కొన్ని మైళ్ళు నడిచిపోయి నీళ్లు తెచ్చుకుంటున్న స్త్రీలు ఎంతో మంది ఉన్నారు. నీటి ఎద్దడిని అనుభవిస్తున్న వారు ఈ భూప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. అటువంటి ఇబ్బంది లేకుండా మనం నిద్ర లేచేటప్పటికే ట్యాంకులు ఫుల్ చేసి పెట్టి మన బాత్రూమ్ లోనో, మన బెడ్రూమ్ లోనో, మన వంటింట్లోనూ నీళ్లు ప్రవాహంగా వచ్చేటట్టు చేస్తున్నాడే, అది పరమాత్మ మనకు, సాయినాథుని మనకు ప్రసాదించిన అద్భుతమైన ప్రసాదం. మనకు తెలియడం లేదు, నిద్రపోయాము. నిద్రలోనే వెళ్ళిపోతే తెల్లవారు సూర్యోదయాన్ని ఏం చూస్తాం? ఆ రోజు ఏముంటుంది? ప్రసాదంగా ఇచ్చాడు.
బాబా దగ్గరికి వచ్చిన తర్వాత, రాకముందు సంగతి వేరే. ఎందుకంటే మన లౌకిక వ్యవహారాల కోసమే నిద్రలేస్తున్నాం, దాంట్లోనే పడి మునుగుతూ ఉన్నాం, దాంట్లోనే దొర్లుతూ ఉన్నాం, దానికే సమయం చాలకుండా ఉండింది. రాత్రి పడుకునేటప్పుడు కూడా అవే ఆలోచనలు, తెల్లాలేసి ఏం చెయ్యాలి, వండాలి, అది చెయ్యాలి, ఈ ఆలోచనలతోనే గడిపేశాం. తప్పు లేదు, అప్పటికి మనకు తెలియదు కాబట్టి అది తప్పు కాదు. కానీ బాబా దగ్గరికి వచ్చిన తర్వాత రాత్రి పడుకునేటప్పుడు బాబా పేరు చెప్పుకొని పడుకుంటున్నాం, తెల్లవారు నిద్రలేసేటప్పుడు మన సాయికే మొదట వందనం చేసుకొని లేస్తూ ఉన్నాం. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత, సత్సంగాలకు వచ్చిన తర్వాత, సచ్చరిత్రకు వచ్చిన తర్వాత మనకు పడిన ప్రతి రోజు కూడా ఆయన ప్రసాదమే. మనకి ఇవ్వబడిన ప్రతి రోజు కూడా బోనసే. ఎందువల్ల? ఆయనతో ఉంటాం కాబట్టి, ఆయన్ని స్మరించుకుంటూ ఉంటాం కాబట్టి. ఒక చోట సచ్చరిత్రలో బాబానే స్వయంగా చెప్తాడు, మనం అందరం బాలగోపాలులం, ఒకే చోట ఉన్నాం, ఒకే చోట ఆడుకున్నాం అని తెలియజేస్తాడు. మనందరినీ చెప్తాడు. రుణానుబంధం వలన మనం అందరం కలుసుకున్నాం అంటాడు. ఎంత అద్భుతమైన మాట చూడండి. సాయితో మనందరికీ రుణానుబంధం ఉంది. ఆ రుణానుబంధ కనెక్షన్ తెలిసిన తర్వాత నుంచి వచ్చిన ప్రతి రోజు కూడా భగవంతుడు, సాయినాథుడు మనకు ప్రసాదించిన వరం. ఇంతకన్నా గొప్ప వరం ఏం కావాలి చెప్పండి? అందులో శనివారం, అందులో సాయంకాలం, ఈ సమయంలో ఎటువంటి పనుల ఒత్తిడి మనకు లేకుండా, ఈ సమయంలో కూడా మాకు నెల్లూరులో మార్కెట్ ఉంది, కూరగాయల మార్కెట్. అందరికీ ఉంటుంది వాళ్ళ వాళ్ళ ఊర్లలో కూరగాయల మార్కెట్. అక్కడ 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్ని ముందు వేసుకొని అమ్ముకుంటూ ఉన్నారు. అమ్ముకొని వస్తేనే వాళ్ళకి జీవనం గడుస్తుంది. ఇలా కూరగాయల వ్యాపారం ఒకటే కాదు, చిన్న పెద్ద వ్యాపారాలు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ, పరుగులు తీసుకుంటూ ఉన్నారు. కానీ మనకు మాత్రం ఒకంత వెసులుబాటుని ఇచ్చి, అది కూడా ఆయన ప్రసాదమే, గుర్తించండి. ఎందుకంటే మనం చాలా విషయాలను చాలా తేలికగా తీసేసుకుంటూ ఉంటాం. మనకు మాత్రమే ప్రసాదంగా ఇచ్చి, హాయిగా వెసులుబాటు ఇచ్చి, ఒక ఫోన్ ఇచ్చి, అందులో అది ఆపరేట్ చేసుకునేటువంటి పరిజ్ఞానాన్ని ఇచ్చి, లేదా ఎవరో ఒకరి ద్వారా తెలుసుకునే పరిజ్ఞానాన్ని ఇచ్చి, మనందరినీ ఒక చోట కూర్చోబెట్టి తన కథలు వినేటట్టు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే సాయినాథుడికి తన కథల యందు మక్కువ ఎక్కువ. ఎందుకు వినమంటూ ఉన్నాడు? వినడం ద్వారా మనల్ని మనం ఉద్ధరించుకుంటామని. వినడం ద్వారా మనలో ఉన్న చెడు సంస్కారాలు, కుసంస్కారాలు, వాసనలు, విషయాలు, వాటినంతా తొలగించుకొని శుభ్రపడతామని చెప్పాడు కదా బాబానే. ఈ బ్రాహ్మణుడు లక్షలాది మందిని శుభ్రమైన మార్గాన నడిపిస్తాడు. అది చేయడానికే మనందరినీ కూడా పిచ్చుక పిల్ల కాలికి దారం కట్టినట్టు దారం కట్టి లాక్కొచ్చుకొని తన దగ్గర కూర్చోపెట్టుకొని, ఇంత అద్భుతం అండి. అదే నేను ఇందాకే మీకు చెప్పేశాను. రాత్రంతా చీకటి ఉన్నింది. కరెక్ట్ గా ఆ సమయానికి సూర్యుడు ఉదయించడం, లేదా భూమి కరెక్ట్ గా సూర్యుడు చుట్టూ తిరగడం, మనకు సూర్యోదయం అవ్వడం, ఎండ కాయడం, ఇప్పుడు మళ్ళీ చీకటి పడడం, ఇవన్నీ అద్భుతాలు కావా? బాబానే 16వ అధ్యాయంలో చెప్తాడు, సూర్య చంద్రాదులు నియమంగా ఉదయించడం, నియమంగా అస్తమించడం, వాటి ప్రకాశం, ఇవన్నీ కూడా బ్రహ్మ వస్తువు పైన భీతితోనే కరెక్ట్ గా జరుగుతాయంట. ఇవన్నీ కరెక్ట్ గా చేపిస్తూ ఉంటాడంట పరబ్రహ్మ సాయినాథుడు. ఆయన మీద ఉన్న భీతితో అవి కరెక్ట్ గా పనులు చేస్తూ ఉన్నాయి. ఎంత ఆశ్చర్యం చూడండి. మనం చేయడం లేదు, కానీ అవి కరెక్ట్ గా చేస్తున్నాయి. గ్రహాలు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, భూమి కావచ్చు, తన చుట్టూ తాను తిరుగుతూ రోజు సూర్యుడి చుట్టూ తిరగడం కావచ్చు. ఎంత అద్భుతాలు ఒక్కసారి ఆలోచించి చూడండి. మనకు మన చుట్టూ జరిగే వాటిని చూసేంత సమయం లేదండి. ఎంతసేపు నాకు వచ్చిన కష్టాలు, నాకు వచ్చిన బాధలు, నాకు తీరని కోరికలు, వీటితోనే సతమతం అవుతూ ఉన్నాం. కానీ మన చుట్టూ ఏం జరుగుతూ ఉన్నది? ఏంది ఇది? మూరడున్న నేను బారెడెలా అయ్యాను?
ఇంత పొడుగెలా అయ్యాను, ఇంత లావెలా అయ్యాను, 10 ఏళ్ల కిందట ఇలా లేనే, ఇప్పుడు ఇలా ఇలా అయ్యాను, నిన్న వేసిన చెట్టు ఇంత లోపల ఇంత పెద్దది ఎలా అయ్యింది, పూలు ఎలా పూస్తున్నాయి, కాయలు ఎలా కాస్తున్నాయి, నా చుట్టూ ఏం జరుగుతున్నది, సూర్యుడు ఉదయించడం ఏంది, అస్తమించడం ఏంది, ఇవన్నీ ఎలా జరుగుతూ ఉన్నాయి, వీటి గురించిన ఆలోచనే లేదు. సచ్చరిత్రలో 8వ అధ్యాయం ఏం చెప్తుంది? అందరినీ సృష్టించిన తర్వాత అన్నిటినీ సృష్టించేశాడంట పరమాత్మ, భగవంతుడు, సాయినాథుడు. అన్నిటినీ సృష్టించేశాడు. జడజీవ పదార్థాలన్నిటినీ సృష్టించేశాడు. ఏనుగు మొదలుకొని చీమదోమ దగ్గర నుంచి, జలచరాల దగ్గర నుంచి, పక్షుల దగ్గర నుంచి అన్నిటినీ సృష్టించిన తర్వాత కూడా ఆయనకి తృప్తి తీరలేదు. ఎందుకంటే అవన్నీ సృష్టి నియమం ప్రకారం నడుచుకుంటూ ఉన్నాయే గాని తను ఎవరు సృష్టించాడు, తాను ఎలా వచ్చాను, ఇవంతా ఎలా జరుగుతున్నాయి అని ఆలోచించలేకపోతూ ఉన్నాయంట. అందువల్ల ఆయనకి కొరత అయ్యి చింత పట్టుకొని అలా ఆలోచించగలిగిన సారాసార విచక్షణ జ్ఞానం కలిగినటువంటి మానవుణ్ణి సృష్టించుకున్నాడు. సచరిత్ర తీసుకొని 8వ అధ్యాయం చదవండి, అందులో ఉంటుంది. ఎందుకు? తన చుట్టూ ఏం జరుగుతున్నది అన్న దాన్ని పరీక్షించి చూసి అబ్బురపడి ఆశ్చర్యపోయి, అవురా భగవంతుడు ఇంత గొప్పవాడా అని ముక్కు మీద వేలేసుకుంటామని మనల్ని సృష్టించుకున్నాడు. ఎలా చేస్తున్నావయ్యా, ఎలా చేస్తున్నావయ్యా, ఎలా నీకు వీలవుతున్నది, ఎలా నీకు వీలవుతున్నదని ఆశ్చర్యపోతామని అనుకుని మనల్ని సృష్టించుకున్నాం. ఆనందిస్తామని మనల్ని సృష్టించుకున్నాడు. కానీ నేనేం చేస్తున్నాను? బావిలో కప్పలాగా నా సమస్యలు నావి, నా కోరికలతోనే ఏడుస్తూ బాబా దగ్గరికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా అవే చెప్పుకుంటూ కాలం వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నా. ఆలోచించి చూడండి, నిజమా అబద్ధమా? ఎంత అద్భుతమైన ప్రకృతిని ఇచ్చాడు, ఎంత అద్భుతమైన చెట్లు చేమలను ఇచ్చాడు, నదీ నదాలను ఇచ్చాడు, ఇంత సౌందర్యాన్ని ప్రసాదించాడు, వెలుగు చీకటి రెండిటిని ఇచ్చాడు, సూర్య చంద్రాదులను ఇచ్చాడు, రోజు రోజుకు వృద్ధి చెందే చంద్రుడు, పౌర్ణమి నోడు నిండుగా ప్రకాశిస్తున్నాడు. అలా ప్రకాశిస్తున్నవాడు మళ్ళీ రోజు రోజుకి తగ్గిపోతూ 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 తన కళలను తగ్గించుకుంటూ ఉన్నాడు. అమావాస్య నాడు పూర్తిగా కనిపించకుండా వెళ్తూ ఉన్నాడు. ఏం జరుగుతూ ఉంది మన చుట్టూరా? ఏం జరుగుతుంది? ఒక్కసారైనా ఆలోచిస్తూ ఉన్నామా? ఎవరు చేస్తున్నారు ఇవనంతా? వీటినంతా నియమం ప్రకారం ఎవరు నడిపిస్తూ ఉన్నాడు? సైన్స్ లో చదివేసుకున్నాం, 9 గ్రహాలు ఉన్నాయి, సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు చుట్టూ 9 గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా తిరుగుతూ ఉన్నాయి, చదువుకున్నాం, బానే ఉంది. వాటంతట అవి తిరగవు కదా, ఎవరో ఒకరు దాని పని చేస్తూ ఉండాలి కదా, వాటిని ఆజ్ఞాపించాలి కదా. ఎవరు వాడు? ఎప్పుడైనా ఆశ్చర్యపోయామా? ఎప్పుడైనా అబ్బురపడ్డామా? తిరుగుతున్న భూమిలో మనం అందరం తిరగకుండా ఎలా ఉంటూ ఉన్నాం? ఎప్పుడైనా ఒక్క క్షణం దాని గురించి కూర్చొని ఆలోచించగలిగామా? కొంచెం సేపు మ్యారీగోల్డ్ లోనో దేనిలోనైనా జైంట్ వీల్లోనో తిరిగితేనే కళ్ళు తిరిగిపోతాయి మనకి. అటువంటిది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటే అందులో తిరగకుండా మనందరం ఉండగలగడం. ఎలా ఉంచగలుగుతున్నాడు అందులోపల పరమాత్మ? ఆలోచించావా? సాయినాథుడు ఎలా చేస్తున్నాడో ఆలోచించావా? పైగా ఆ భూమిలో 3 వంతులు మనందరికీ తెలుసు, 3 వంతులు నీరు, 1 వంతు భూమి. ఆ 3 వంతుల నీరులో ఈ భూమి మునిగిపోకుండా ఎవరు కాపాడుతున్నాడు? అలా అలా ఒడ్డుకొచ్చి వెనక్కి వెళ్ళేటట్టు ఎవరు చేస్తున్నాడు? ఆ సముద్రాన్ని ఎవరు ఆజ్ఞాపిస్తున్నాడు? సూర్యుడిని ఎవరు ఆజ్ఞాపిస్తున్నాడు? చంద్రుడిని ఎవరు ఆజ్ఞాపిస్తున్నాడు? గ్రహాలను ఎవరు ఆజ్ఞాపిస్తున్నాడు? ఈ నక్షత్రాలను ఎవరు ఆజ్ఞాపిస్తున్నాడు? ఎప్పుడైనా వాటి గురించి ఆలోచించామా? అందుకనే సచ్చరిత్రలో 26వ అధ్యాయంలో ఒక మాట చెప్తారు, అద్భుతమైన మాట. విశ్వం యొక్క స్ఫురణ, సత్తా మరియు గురుర్వాత్మయకు పరమేశ్వరుడు ప్రసన్నుడైనప్పుడే ఆత్మ సాక్షాత్కారం. అద్భుతమైన వాక్యం. విశ్వం యొక్క స్ఫురణ తెచ్చుకోవాలి. ఏం జరుగుతున్నది నా చుట్టూతా? అసలు నేనేంటి? నేను ఎవరిని? ఎక్కడి నుంచి వచ్చాను? ఎక్కడికి వెళ్తూ ఉన్నాను? 8వ అధ్యాయం ప్రశ్నిస్తుంది మనందరం. ఇలా ఆలోచించగలిగిన వాడు మానవుడు ఒక్కడే. ఎప్పుడైనా ఆలోచించామా? లేదు. నేను ఎవరిని? నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఎక్కడికి వెళ్తూ ఉన్నాను? ఈ విశ్వం ఏంటి? దాని గురించిన ఆలోచన మనం ఎప్పుడైనా చేసామా? నా చుట్టూతా ఏం జరుగుతూ ఉన్నాయి? దాని గురించిన స్ఫురణ తెచ్చుకుంటూ ఉన్నామా? దాని సత్తా ఏమిటో చూస్తూ ఉన్నామా?
ఒకే నేల మీద, మన ఇంట్లో పెరట్లో ఒకే నేల మీద, ఒకే భూమిలో మామిడి టెంక నాటుతున్నాము. వేప గింజ దానంతట అది పడుతుంది. ఒకే చోట్లో నుంచే రెండు బయటకు వస్తున్నాయి. మామిడి పండు తీయగా ఉంది, వేప చెట్టు అంత చేదుగా ఉంది. ఎలా సాధ్యం? ఎప్పుడైనా ఆలోచించామా? ఆ చేదుని ఆ వేప గింజలో పెట్టిన వాడు ఎవడు? ఈ తీయదనాన్ని మామిడి పండులో పెట్టిన వాడెవడు? ఎప్పుడైనా ఆలోచించామా? ఆ స్ఫురణ తెచ్చుకున్నామా? కొనుక్కుంటాము, సీజన్ అయితే సరే మామిడి పండ్లు కొనుక్కుంటాం, మా వారు తెచ్చారండి, ఇప్పుడు కేజీ 100 రూపాయలు అయిపోయినాయండి, భలే ప్రియం అనుకుంటున్నాం, తెచ్చుకుంటున్నాం, తింటున్నామే గాని ఆ తీయదనాన్ని పెట్టిన వాడెవడు? నిమ్మకాయల ఆ పుల్లదనాన్ని పెట్టిన వాడెవడు? ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విటమిన్ ఉందని కనుక్కున్నారు. క్యారెట్లు అయితే ఏ విటమిన్ ఉంది, నిమ్మకాయలు అయితే సి విటమిన్ ఉంది, ఇంకో దేంట్లో ఇంకోటి అని కనుక్కుంటున్నారు. ఆ విటమిన్ అందులో పొందుపరిచిన వాడెవరు? ఆయన గురించి ఆలోచిస్తున్నామా? ఎవరో ఒకరు పెట్టకపోతే అందులో ఎలా వస్తుందండి? భూమిలో ఒక చోట పెట్రోల్ ఉంది, ఒక చోట బంగారు ఉంది, ఒక చోట భూమి బంగారుగా మారింది, ఒక చోట భూమి వెండిగా మారింది, ఒక చోట భూమి బొగ్గుగా మారింది, ఒక చోట భూమి వజ్రాలుగా మారింది. ఏంటిది? ఎలా సాధ్యమైంది? ఎవరి వల్ల సాధ్యమైంది? ఎవరు వీటన్నిటిని చేస్తున్నాడు? వీటి వెనక ఉన్నది ఎవరు? ఏం జరుగుతూ ఉన్నది? చాలా అద్భుతంగా 8వ అధ్యాయం చెప్తుంది. ఉదయాస్తమనాలు అయిపోతూ ఉంటాయి, మన ఆయుష్ కూడా కరిగిపోతూ ఉంటుంది. మనకు బాల్యము, యవ్వనము, వార్ధక్యము ఎలా వచ్చాయో ఎలా పోతున్నాయో మనకే తెలియదు అంటాడు. ఆ వాక్యం చదివినప్పుడు ఒకరవ చింతన చేశామా? నిజమేనా? అవును కదా, నాకు బాల్యం ఉండింది. ఆ బాల్యం ఎప్పుడు వెళ్ళిపోయి నేను యవ్వనంలోకి ఎప్పుడు ఎంటర్ అయ్యానో నాకు తెలిసిందా? తెలియలేదా? ఆ యవ్వనం ఉండింది, వార్ధక్యంలోకి ఎప్పుడు పలానా డేట్ లో ఎంటర్ అయ్యామని ఏమన్నా తెలుసా మనకి? మనకే తెలియకుండా శరీరం అంతా కూడా అలా పుష్కించిపోతూ ఉన్నది కదా, సత్తువ తగ్గిపోతూ ఉన్నది కదా, కళ్ళు కనిపించకుండా పోతున్నాయి, చెవులు వినపడకుండా పోతుంది, నిన్నటి దాకా పనులు చేస్తున్న చేతికి శక్తి తగ్గిపోతుంది, కాళ్ళకి శక్తి తగ్గిపోతుంది. ఎలా జరుగుతోంది ఇవన్నీ అని ఎప్పుడైనా కూర్చొని ఆలోచించామా? ఆలోచించమని చెప్తుంది సచ్చరిత్ర. 8వ అధ్యాయం నిండుగా కూడా ఆలోచించమనే మనకి తెలియజేస్తుంది సచ్చరిత్రలో. నువ్వు ఎవరివి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఆలోచించుకో. ఆలోచిస్తే మనకి విషయం అర్థమవుతూ వస్తుంది. అప్పుడు మనకు ప్రతిరోజు కూడా ప్రసాద తుల్యంగా అనిపిస్తుంది. ప్రతి గంట కూడా భగవంతుడు ప్రసాదించిన ప్రసాదంగా అనిపిస్తుంది. నేనేదో పైకి మీ మెప్పు పొందడానికి చెప్పే మాటలు కావవి. సాయినాథుడి దయతో, సాయినాథుడి అనుగ్రహంతో మళ్ళీ మనకు ఒక రోజును ప్రసాదంగా ఇచ్చి, ఆయన ఇచ్చాడు. ఆయన ఇవ్వకపోతే ఈ రోజు మనకు లేదు, అయిపోయింది. విట్టపు లక్ష్మి డైడ్ ఆన్ 21 ఏదో నిన్నటి డేట్ వేసేసింది. సో ఆయనకు ప్రసాదంగా మనకి ఇచ్చాడు. ఈ శరీరంలో ఇంకా మనల్ని ఉంచి తనను తెలుసుకోమని చెప్తున్నాడు. అందుకు ఇచ్చాడు ఈ శరీరం. ఈ శరీరాన్ని మనకి ఎందుకు ఇచ్చాడంటే తనను తెలుసుకోమనే దానికి ఇచ్చాడు. తానెవరో తెలుసుకొని తనలో మనం లీనమైపోవడానికి ఇచ్చాడు. ఆయన ఎక్కడ ఉంటాడో, ఎలా ఉంటాడో మనకు 1-2 అధ్యాయాల్లోనే చెప్పేశాడు. దీపము, దీప్తి, ప్రాణము, దాని గతి, శివుడు శక్తి లాగా మనలోనే మిళితమైపోయి ఉన్నాడు. మన నుంచి విడిగా ఎక్కడ ఉన్నాడు? మన ఒక్కరిలోనే మిళితమై ఉన్నాడు. ఆ చూస్తున్న ప్రతి జడ జీవ పదార్థం నందు నిండిపోయి ఉన్నాడు. నేను సర్వత్రా నిండి మిగిలి ఉన్నాను అన్నాడు. నన్ను వేరుగా భావించకండి అన్నాడు. ఇలా నన్ను తెలుసుకున్న వారు గొప్ప భాగ్యవంతులు అన్నాడు 15వ అధ్యాయం. అలా ఆయన్ని తెలుసుకునే ప్రయత్నానికి ఇవ్వబడ్డదే ఈ శరీరం. మిగతా వాళ్ళకి ఎందుకు ఇచ్చాడో మనకు అవసరంలా. అమ్మ వాళ్ళు అట్టా చేస్తున్నారు కదమ్మా, వీళ్ళు ఇట్టా చేస్తున్నారు, మనకు అవసరంలా. నీ శరీరం సాయినాథుడు, నువ్వు ఆయన్ని తెలుసుకుని ఆయనలో మిళితమైపోవాలని ఇచ్చాడు. ఇది మనం గట్టిగా నమ్మాలి. ఒక్కొక్కళ్ళు భూమి మీదకి ఒక్కొక్క దానికి వస్తారు. చెప్పాడు కదా 2వ అధ్యాయంలో, కొంతమంది గుళ్ళు కట్టిస్తారు, కొంతమంది స్నానఘట్టాలు కట్టిస్తారు, కొంతమంది చెరువులు దవ్వుతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి వచ్చారు. నన్ను సాయినాథుడు ఈ రచనా కార్యానికి కూర్చోబెట్టాడు అంటాడు. ఎంత క్లారిటీగా చెప్తాడో హేమాద్రి పంత్ 2వ అధ్యాయం. అలాగే ఈ భూమి మీద ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి వస్తే మన వాళ్ళని మాత్రం సాయి ఎవరో తెలుసుకొని సాయిలో మిళితమైపోవడానికి మన వాళ్ళందరినీ సృష్టించుకున్నాం.
నిజంగా అండి, మీరు బాగా గమనిస్తే 2 ఓవిలు మనకు అత్యంత అద్భుతం అనిపిస్తాయండి సచ్చరిత్రలో. మనందరికీ తెలుసు 11వ అధ్యాయం హాజీ సిద్కి పాల్కే పండిట్ ఉదంతం వస్తుంది. అక్కడ పండిట్ గురించి చెప్పేటప్పుడు ఒక మాట వాడతాడు హిమాద్రి పంత్ గారు. ఎప్పుడు చెప్తుంటా, ఒక అద్భుతమైన పదాలు మనకి సచ్చరిత్రలో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. శిష్యత్వ రుణానుబంధం కారణంగా కాకాపురానికి పండిట్ శిష్యుడయ్యాడు అని ఇస్తారు. శిష్యత్వ రుణానుబంధం కారణం, అండర్లైన్ చేసుకోండి ఈ మాట. 19వ అధ్యాయంలో బాబా స్వయంగా చెప్తాడు, రుణానుబంధం కారణంగా మనం కలుసుకున్నాం, పరస్పరం కలుసుకున్నాం, పరస్పరం ప్రేమను పంచుకుందాం, ఇక్కడ అమరులు ఎవరున్నారు అంటాడు బాబా. మనకి సనాతన ధర్మంలో ఒక చిన్న శ్లోకం చెప్పబడింది, మనందరికీ తెలుసు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ చెప్పేశారు, మనందరం వినున్నాం చాలా సార్లు. ఒక ఆవునో దూడనో లేదా ఒక మేకనో ఒక కుక్కనో దేన్ని పెంచుకోవాలన్నా రుణం ఉండాలి. నీకు భార్య కలగాలన్నా వైస్ వర్స భర్త రావాలన్నా రుణం ఉంటేనే నీకు వివాహం అవుతుంది. రుణం ఉంటేనే నీకు పిల్లలు పుడతారు. రుణం ఉంటేనే, ఆలయం అనేది 2 అర్థాలు, ఒకటి ఇల్లు కట్టుకోవడం, ఇంకొకటి గుళ్ళకు సేవ చేయడం. అది కూడా రుణం ఉంటేనే నువ్వు గుడి కట్టించగలవు, అందరూ కట్టలేరు కదా. ఇంతవరకే చెప్పబడ్డాయి. కానీ సచ్చరిత్ర ఇంకొక అద్భుతమైన రుణానుబంధం గురించి చెప్తుంది మనకి. అదేమిటో అంటే భగవంతుడితో మనకు గల రుణానుబంధం గురించి చెప్తుంది. సద్గురువుతో మనకు గల రుణానుబంధం గురించి చెప్తుంది. సచ్చరిత్ర మాత్రమే దాన్ని తెలియజేస్తుంది. హిమాద్రి పంతు శిష్యత్వ రుణానుబంధం కారణంగా అంటాడు. పూర్వ జన్మలో ఏదో రుణం, అఖండమైన పుణ్యం చేసి ఉండకపోతే సాయితో సమాగమ సుఖం కలుగుతుందా అని అడుగుతాడు. బాబా కూడా మనం ఎన్నో జన్మల నుంచి నేను మీ వెంటే ఉన్నాను అని చెప్పుకున్నాడు. సో మనం వీళ్ళ రుణాలను చూసుకొని పొంగిపోతూ ఉన్నాం. నాకు ఇటువంటి తల్లిదండ్రులు దొరికారు, నాకు ఇటువంటి భర్త దొరికాడు, నాకు ఇటువంటి భార్య దొరికింది, వాళ్ళ రుణానుబంధానికి మనం పొంగిపోతున్నామే. కానీ సాయి మనతో రుణానుబంధం కలిగి ఉంటూ మనల్ని పిచ్చుక పిల్ల కాలికి దారం కట్టినట్టు మళ్ళీ మనం మర్చిపోయినా ఆయన మర్చిపోకుండా తన వద్దకు లాక్కొచ్చుకున్న రుణానుబంధాన్ని ఎప్పుడైనా గుర్తిస్తున్నామా? గుర్తిస్తే అప్పుడు మనకు ఆయన పట్ల ప్రేమ ఇబ్బడి ముబ్బడవు. అప్పుడు మనకు ఆయన పట్ల ప్రేమ పెరుగుతుంది. గుర్తించాలి అంతే, ఆల్రెడీ అక్కడ ఉంది. ఇంట్లో ఎవరైనా పిల్లల్ని ఏదైనా వస్తువు వెతకమంటే కంటికి ఎదురుగా ఉంటుంది, కానీ వాళ్ళు గుర్తించరు. మాకు కనపడలేదు పోమ్మా అంటాం. మనం వచ్చి ఏం చేస్తాం, ఒరే కంటి ఎదురుగా అక్కడే ఉంది కదరా అంటాం. అలాగే మనం కూడా కంటికి ఎదురుగా ఉంది సాయినాథుడితో మనకున్న రుణానుబంధం, కానీ మనం దాన్ని గుర్తించట్లా. గుర్తించినప్పుడు అది ఎంత అపురూపమైనదో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ జన్మలో వీళ్ళందరితో ఉన్న రుణానుబంధం కన్నా ఈ జన్మలో మనకున్నటువంటి ఆస్తి పాస్తులతోనో, భర్తతోనో, భార్యతోనో, బిడ్డలతోనో, అన్నదమ్ములతోనో, మనల్ని కన్నటువంటి తల్లిదండ్రులతోనో, మనం కన్నటువంటి పిల్లలతోనో మనకున్న రుణానుబంధం కన్నా జన్మ జన్మలుగా సాయితో ఉన్న రుణానుబంధం అత్యంత విలువైనది. వీళ్ళంతా మళ్ళీ జన్మలో మనతోటి వస్తారో లేదో గ్యారంటీ లేదు. ఈ జన్మలో అయినా చివరి వరకు ఉంటారో లేదో గ్యారంటీ లేదు. కానీ సాయినాథుడి రుణానుబంధం మాత్రం చివరి క్షణం వరకు మనతో ఉంటాడు. ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా మనతోనే ఉంటాడు. మళ్ళీ ఒకవేళ అవసరమై మళ్ళీ శరీరాన్ని ప్రసాదించాల్సిన వచ్చినా కూడా అప్పుడు కూడా మనతోనే ఉంటూ మనం మర్చిపోయినా ఆయన మనల్ని గుర్తు పెట్టుకొని ఏదో ఒక రూపంలో మళ్ళీ మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. అటువంటి అద్భుతమైన రుణానుబంధం సాయినాథుడి. ఆ రుణానుబంధాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. అప్పుడు నాకు తనతో ఉండడానికి, వీళ్ళందరితో ఉండడానికి కాదు, వీళ్ళందరితో ఉంటాం, వాళ్ళందరినీ వదిలిపెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళందరితో ఉంటాం. వాళ్ళందరికన్నా ఎక్కువగా మనలో ఆత్మగా, శక్తిగా, చైతన్యంగా ఉండి మనల్ని నడిపిస్తున్న సాయినాథుడితో ఉండడానికి మనకు ఒక రోజుని మళ్ళీ అద్భుతంగా ప్రసాదంగా ఇచ్చాడు.
అందుకని మనం అందరం ఒక పని చేస్తున్నారండి, అందరూ చెయ్యట్లేదని కాదు, కానీ ఇంకా ఒక్కరవ ప్రేమ పూరితంగా రాత్రి అలా పడుకునేటప్పుడు పొద్దుటి నుంచి ఏం చేశామో ఒక్కసారి బేరే చేసుకొని ఎంతసేపు సాయి నామ స్మరణలో ఉన్నాము, ఎంతసేపు ఆయనతో ముచ్చటించుకుంటూ ఉన్నాము, ఎంతసేపు ఆయన పారాయణ చదువుతూ ఆయన అలనాటి లీలలను తలపోసుకుంటూ ఉన్నాము, ఎంతసేపు ఆయన మందిరానికి వెళ్తాం, మందిరంలో ఎంతసేపు ఆయనతో ఉన్నాం, సత్సంగంలో కూర్చుంటాం, ఎంతసేపు మనసును అక్కడ పెట్టగలిగాం. ఒక 10 నిమిషాలు కూడా పట్టదండి, ఒక 5 నిమిషాలు. మనకు తెలుసు, మనం ఎవ్వరికి చెప్పబల్ల, డైరీల్లో రాసుకోబల్ల, ఏమీ చేయబల్ల. ఒక 5 నిమిషాలు అలా పడుకొని బేరే చేశామంటే చాలా తక్కువ సమయమే చేసుంటామండి. మనం మేలుకొని ఉన్నది 16 గంటల సేపు అయితే 8 గంటల నిద్ర సమయం వదిలేద్దాం, 7-8 గంటలు వదిలేద్దాం. 16, 17 గంటల జాగృత అవస్థలో మనల్ని క్షణం కూడా వదిలిపెట్టకుండా కాపుగాచుకుంటూ ఉన్నటువంటి మన సాయినాథుడితో మనకు లౌకికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఏది కావాలి, ఎందుకంటే ఆయనే చెప్పాడు కదా, పెళ్ళే ఉదంతంలో స్వార్థం గాని పరమార్థం గాని అథవా మోక్షం గాని ఇవ్వగల సర్వసమర్థుడినని చెప్పాడు కదా. మరి నీకు లౌకికంగా నీ భర్తకో నీ భార్యకో నీ బిడ్డలకో నీ బాగోగులకో నీ ఆరోగ్యానికో ఏమి కావాలో వాటన్నిటినీ ప్రసాదిస్తూ నీ శరీరం కూడా శక్తిగా ఉండి నిన్ను నడిపిస్తూ 24x7 ఒక్క సెకండ్ పాటు కూడా నిన్ను వదలకుండా ఉన్నటువంటి సాయినాథుడితో నువ్వెంతసేపు ఉన్నావో రాత్రి పడుకునేటప్పుడు ఎవరికి వాళ్ళం, ఎవరితో చెప్పాల్సిన అవసరం లేదండి. బేరే చేసుకొని ఎక్కువ సమయం ఉంటే ఓకే, ఒకవేళ ఉండకపోతే తండ్రి నిన్ను మర్చిపోయాను ఈ లౌకిక గొడవల్లో పడిపోయి అని పశ్చాత్తాపపడి రేపు ఇంకా ఎక్కువ సమయం నీతో గడిపే అదృష్టాన్ని నాకు ప్రసాదించు తండ్రి అని ప్రార్థన చేస్తూ సాయి స్మరణలో ఉంటూ సాయి భజనలో ఉంటూ సాయి నామంలో ఉంటూ అలా నిద్రపోయామంటే హిమాద్రి పంత్ చెప్తాడండి, అలా చేయగా 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 మనకు నిద్రలో కూడా జ్ఞాన దృష్టి కలుగుతుందని చెప్తాడు హిమాద్రి పంత్. అది ఎలా కలుగుతుందమ్మా, జ్ఞాన దృష్టి కలిగిన వాళ్ళు ఉన్నారా అని మీరు అడగొచ్చు. అన్నిటికీ సచ్చరిత్రలో సమాధానం ఉంది. అలా సాయి స్మరణలో ఉంటూ ఉంటూ నిద్రపోయారు కాబట్టే టెండూల్కర్ భార్య బాబా వచ్చి అమ్మా 100 రూపాయలు సరిపోతాయా అని అడగగానే మా ఇంటి సంగతి నీకు తెలియదా బాబా, నీకు తెలియంది ఏమైనా ఉందా అని సమాధానం చెప్పగలిగింది, జ్ఞాన దృష్టి కలిగి ఉండింది. అలా నిద్రపోతూ పోతూ ఉంటే బాబా వస్తే కెప్టెన్ హాటే గబక్కని లేచిపోయి చిక్కుళ్ళు కోసుకొని వచ్చి బాబాకు పెట్టాలి అన్నటువంటి జ్ఞాన దృష్టి కలలోనే కలిగి ఉన్నాడు. చూడండి, జ్ఞాన దృష్టి కలిగిన వాళ్ళు చాలా మంది కనిపిస్తారు. బాబా బూటీకి శ్యామకి ఇద్దరికి ఒకేసారి స్వప్న దర్శనం ఇస్తే ఆ స్వప్నంలో కూడా జ్ఞాన దృష్టి కలిగి ఉన్నాడు కాబట్టే బాబా మందిరం మరియు మురళీధరుడి స్థాపన జరగని మనమే అక్కడ ఉందాం, మనమే అక్కడ ఉండి అందరినీ అనుగ్రహిస్తామన్న మాటలోని గూఢార్థం అర్థమైపోయి సాయి త్వరగా శరీరాన్ని వదిలిపెడతాడన్న జ్ఞాన దృష్టి కడిగి ఎక్కిలి పెడుతూ ఏడుస్తూ కూర్చున్నాడు శ్యామ. సో నిద్రలో కూడా జ్ఞాన దృష్టి కలుగుతుంది ఎప్పుడు నువ్వు ఇలా సాయి నామ స్మరణలో ఉంటే. ఇంకొక మాట సచ్చరిత్ర చెప్తుంది, మొన్న మనం చెప్పుకున్నటువంటి 19వ అధ్యాయం ఉదంతం. నువ్వు ఎప్పుడైతే రాత్రి నిద్రకు ఉపక్రమించినప్పటి నుంచి సాయి ధ్యాసలో ఉంటూ సాయి నామాన్ని చెప్పుకుంటూ సాయి రూపాన్ని తలుచుకుంటూ నిద్రకు ఉపక్రమిస్తావో నిద్ర లేచేటప్పటికీ నీ జిహ్వ ఆటోమేటిక్ గా సాయి నామాన్ని అందుకుంటుంది. సాయి నామం నీ జిహ్వకు భూషణం అంటాడే మాదిరిపంత్. సో అలా పశ్చాత్తాపడి మరోజు ఉదయం ఎక్కువ సమయం ఆయనతో ఉండే ప్రాక్టీస్ మనం చెయ్యాలి. ఏ రకంగా అయినా ఉండొచ్చండి, నవవిధ భక్తులను మనకు ప్రసాదంగా ఇచ్చేశాడు. మళ్ళీ ఒక మాట చెప్తున్నా, మొన్ననే ఉపవాసానికి చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, బాబాకు దగ్గరగా ఉండడం అంటే శరీరంతో వెళ్ళి ఉండాల్సిన అవసరం లేదు, మనస్సు బాబా దగ్గర ఉందా లేదా. నేను పూజా గదిలో కూర్చున్నా కూడా మనస్సు బాబా దగ్గర లేకపోతే ప్రయోజనం లేదు. నేను గుడికి వెళ్ళినా కూడా మనస్సు బాబా దగ్గర లేకపోతే ప్రయోజనం లేదు. నేను షిరిడీకే వెళ్ళినా కూడా మనస్సు బాబా దగ్గర లేకపోతే ప్రయోజనం లేదు. సో అందువల్ల మనస్సు బాబా దగ్గర
ఉందా లేదా అని పరిశీలన చేసుకుంటూ ఉంటాం. అప్పుడు మనకు ప్రతిరోజు కూడా బాబా ప్రసాదించిన ప్రసాదం అన్నది అర్థమవుతుంది. ఆయుష్ అనేది భగవంతుడు మనకు ప్రసాదించిన గొప్ప వరం అండి. మనం దాన్ని చాలా తేలిగ్గా తీసేసుకుంటూ ఉన్నాం. చాలా తేలిగ్గా తీసేసుకుంటూ ఉన్నాం. మన కళ్ళ ముందే చూస్తున్నాం. అదే 8వ అధ్యాయంలో బాధపడతాడు హేమాద్రి పంత్ కూడా. మన కళ్ళ ముందే తల్లిదండ్రులు, స్నేహితులు అందరూ పోతూ ఉన్నా కూడా మనం మాత్రం తొందరపడట్లేదు. విజయప్రకాశానంద గారు ఒక కథ చెప్తారు. ఒక చిన్న కథ. పక్కింట్లో దొంగలు పడ్డారు. పక్కింట్లో దొంగలు పడేటటికి వాళ్ళు ఏం చేశారు? ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు, ఓయమ్మ దొంగలు పడ్డారా, రేపు మన ఇంట్లో కూడా దొంగలు పడతారేమో, గ్రిల్స్ గేట్ పెట్టించుకుందాము, మంచి పెద్ద గాడ్రేజ్ తాళం తెచ్చి తగిలించుకుందాము, చుట్టూ ఫెన్సింగ్ కి కరెంట్ ఫెన్సింగ్ పెట్టుకుందాము, లేకపోతే గోడ మీద ఆ గ్లాస్ పెంకులు అతికిద్దాము, ఇంటికి సీసీ కెమెరాలు పెట్టుకుందాము, ఇన్ని చేసుకుంటారు. పక్కింట్లో దొంగలు పడితే అందరం చేసుకుంటాం కదండి. తప్పులేదు, చేసుకుందాం. మరి పక్కింట్లో ఒకరు చనిపోయారు, యువతలింట్లో ఒకరు చనిపోయారు, రేపు పొద్దున నీకు కూడా మరణం అన్నది ఆసన్నం అవుతుంది. ఏం చేసుకున్నాం మనం? మన కోసం మనం ఏం చేసుకున్నాం? భగవంతుడు ప్రసాదించిన ఈ అద్భుతమైన జన్మను వ్యర్థం చేసుకుంటున్నామా, సార్థకం చేసుకుంటున్నామా? దాని గురించి మాత్రం ఎవరు ఆలోచించరు అంటారా? చిన్న చిన్న కోరికల కోసం, చిన్న చిన్న కోరికలు తీరలేదనో భగవంతుడి మీద కినుకు వహించడం, భగవంతుడి ధ్యాసలో ఉండకుండా ఉండడం, బాబా నాకు ఇది చేయలేదండి, ఏందోనండి, ఇది చేస్తే మళ్ళీ పారాయణ మొదలు పెడతా, ఇది చేస్తే అప్పుడు గుడికి వెళ్తా. చిన్న చిన్న వాటికంత కోరికల కోసమే కదా మనం భగవంతుని ఆశ్రయిస్తూ ఉన్నాం. ఆలోచించి చూడ, ఆలోచిస్తే మనకి విషయం అర్థమవుతుంది. భగవంతుడు ఏం చెప్తున్నాడు? కోరికలు కాకుండా ఎవరు నన్ను నిష్కామంగా ఆరాధిస్తారో వారు కృతకృత్యులవుతారు. సకల కోరికలను త్యజించి, బాబా చెప్తాడు ఆ మాట సచ్చరిత్రలో. నిష్కామంగా అంటే అడగకూడదా అమ్మా? అడగదాం. మనం అడగొద్దని కాదు. మన తల్లిని తప్ప, మన తండ్రిని తప్ప ఎవరిని అడుగుతాం? కానీ కోరికల కోసం ఆయన్ని ఆశ్రయించకుండా ఉంది. ఎందువల్లంటే మనం అడగవలసిన అవసరమే లేదు. అడగకుండానే ఇన్ని ఇచ్చాడు. మనం అడిగితే సూర్యుడిని ప్రసాదించాడా, మనం అడిగితే చంద్రుడిని ప్రసాదించాడా, మనం అడిగితే సస్యశ్యామలమైన ఇన్ని రకాలైనటువంటి చెట్లు చామల్ని ప్రసాదించాడా, ఇన్ని రకాల పూలను ప్రసాదించాడా, పంచభూతాలను ప్రసాదించాడా, మనం అడిగితే తల్లిని ప్రసాదించాడా, తల్లి గర్భాన్ని ప్రసాదించాడా, పుట్టిన వెంటనే తల్లి స్తనాలలో పాలను రెడీ చేసి పెడతాడా? మనం అడిగామా ఇవన్నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు? ఎన్నిటిని ప్రసాదించాడు? నువ్వు ఎదిగే కొద్దీ తినడానికి కావాల్సిన ఔషధి గుణాలు కలిగిన ఎన్నిటిని సృష్టించాడు? అడిగితే సృష్టించాడా? అడిగితే నీకు నీటిని అందిస్తున్నాడా? అడిగితే నీ ముక్కు పుట్టల దగ్గర కూర్చుని 24/7 నువ్వు ఏ పని చేస్తూ ఉన్నా తాను మాత్రం నీ ముక్కు పుట్టల కొసల్లో కూర్చుని, నువ్వు కూర్చున్నటువంటి గదిలోనో నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ ఆక్సిజన్ ఎక్కడైతే ఉందో దాన్ని వెతికి వెతికి పీలుస్తూ ఉన్నాడే, అది మనం అడిగితే చేస్తూ ఉన్నాడా? ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు అడగడం తగ్గుతూ వస్తుంది. అడగడం తగ్గుతూ వస్తుంది. నా తండ్రి నాతోనే ఉన్నాడు, నా వెంటే ఉన్నాడు, ఆయనకి నా అవసరాలు తెలుసు, ఆయనకి నా అవసరాలు తెలుసు. ఎందుకు తెలియదు? ఆయనకి తెలియదా? సచ్చరిత్ర నిండా ఉన్న లీలలంతా అవే కదండి. మనం మొన్న కూడా చెప్పుకున్నాం, ఎన్నో లీలలు చెప్పుకున్నాం. మళ్ళీ చెప్పుకుంటూ ఉండాల్సిందే. ఎట్లాగైతే 4 కూరగాయలే పెట్టుకొని రోజు వండుకుంటూ ఉన్నామో, సచ్చరిత్రను ప్రతి ఒక్క కోణం నుంచి చూస్తూ ఉండాల్సిందే. వాళ్ళ అవసరాలన్నీ బాబా చూసి తీర్చాడా లేదా? మనందరికీ తెలుసు ఆ విషయం. లీలలు నిండుగా కూడా అవసరాలు తీర్చిన ఉదంతాలే మనకు కనిపిస్తాయి. 1వ అధ్యాయం తీసుకుంటే ఎప్పుడో రాబోయే కలరాన్ని గుర్తించి అది రాకుండా వాళ్ళ అవసరాలు తీర్చడానికే ఆయన పిండి విసిరాడు. వాళ్ళ అవసరాలు తీర్చడానికే బాబా పిండి విసిరాడు. పిండి విసిరి 4 వైపులా చల్లి రమ్మని చెప్పాడు. వాళ్ళ అవసరాలు తీర్చడానికే కట్టెల బండి వస్తే ఊళ్ళోకి రానికపోతే ఇబ్బంది పడుతున్న సంగతి తెలుసు కాబట్టి తానుపై కట్టెల బండికి ఎదురుగుండా నిలబడ్డాడు. నిలబడి ఎక్కడికి రానికపోతే తన మసీదులో తోల్పించుకున్నాడు ఆ బండి మొత్తాన్ని. అందరు తీసుకెళ్తుంటే గమ్ముగా ఉన్నాడు.
అదిగో ఆ తుఫానుకు కూడా అవసరం తీర్చడానికే కదా మేఘాలను ఒక గర్జింపు గర్జించాడు, అవి 10 దిక్కుల పారిపోయాయి. ఇలా ఎన్ని లీలలు చెప్పుకుంటాం బాబా వాళ్ళ అవసరాలు తీర్చినవి. అందువల్లే కదా వాళ్ళ ఆ ఊర్లో షిరిడీ ప్రజలందరూ కూడా అక్కడ ఉన్న దేవీ దేవతలకు అందరికన్నా కూడా బాబాపై అంతంత విశ్వాసం ఉంచారు. ఈయనే మాకు మరిడమ్మ, ఈయనే మాకు మహల్సా, ఈయనే మాకు అంతా అని చెప్పి అందరూ వచ్చి ఆ ద్వారకామాయి చుట్టూ నిలబడిపోయారు, ఆ చూరు కింద నిలబడ్డారు. ఆయన కూడా వెంటనే వాళ్ళ అవసరాలు తీర్చడానికే వచ్చి మసీదుకి ఇరువైపులా ఉన్నటువంటి ఆ ఉమ్, వీటిని పట్టుకొని నిలబడి మరీ మేఘాలను గర్జించారు. అవి 10 దిక్కుల పారిపోయాయని ఇస్తాడు హేమాద్రి పంత్. ఎంత అద్భుతంగా ఉంటుందన్నమాట. సో ఆలోచించి చూడండి, వాళ్ళు అడగక ముందు చాలా అవసరాలు తీర్చారు, వాళ్ళు అడిగిన వెంటనే అవసరాలు తీర్చాడు. ఇలా అవసరాలు తీర్చే దేవుడని అక్కడ ఇస్తాడు హేమాద్రి పంత్. వెంటనే పిలిస్తే పలికే దైవం సాయినాథుడని. బా, ఎంత అద్భుతమైన పదాలోనండి సచరిత్రలో ఉంటాయి. ఇది నీకు అనుభవమే, కానీ కొన్నిట్లో గుర్తిస్తున్నాం, కొన్నిట్లో గుర్తించట్లేదు అంతే. అన్నిట్లో కూడా మనకంటే ముందు వెళ్ళి అన్ని ఆయన చేసి పెడుతున్నాడు అన్నదా నేను గుర్తించగలిగినప్పుడు, నా అవసరాలు తీర్చడానికే బాబా ఇన్ని రకాల వనరులను తయారు చేశాడన్నది గుర్తించగలిగినప్పుడు, 20 సెకండ్లు 30 సెకండ్ల పాటు ఉండే నీ జిహ్వపై ఉన్న రుచికి నీకు ఎన్ని రకాలైనటువంటి వంటకాలు కావచ్చు, ఎన్ని రకాల పండ్లు కావచ్చు, ఎన్ని రకాల కూరగాయలు కావచ్చు సృష్టించి అవి నువ్వు తిని ఆనందిస్తూ ఉంటే చూసి ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. ఆలోచించి చూడాలి. మనం ఏమంటే మనకున్నటువంటి చిన్న చిన్న కష్టాలకి, చిన్న చిన్న బాధలకి, చాలా చిన్నవండి మనవి, చిన్న చిన్న బాధలకే కుంగిపోతూ ఉంటాం, ఏడ్చేస్తూ ఉంటాం. బాబా ఇది చేయలేదే, అది చేయలేదే అంటూ ఉంటాం. ఆయన ఇచ్చిన వాటిని వేటిని కూడా మనం గుర్తించలేకున్నాం. కష్టాలంటే ఒక మాట గుర్తొచ్చిందండి, సందర్భం కాబట్టి బాబా దయతో చెప్పాలనుకుంటున్నాను. బాబానే స్ఫురణిస్తూ ఉన్నాడు, చెప్పే ప్రయత్నం చేస్తుంది. మనందరికీ తెలుసు, మొన్నటి రోజు సునీతా విలియమ్స్ గారు ఆ పై నుంచి కిందికి వచ్చారు. మనం అందరం కూడా మన జీవితాల్లో కలిగే కష్టాలనంతా కష్టాలు కష్టాలు అనుకుంటూ ఉంటాం. ఏందో నాకే బాబా ఇలా చేసేసాడు, అలా చేసేసాడు అనుకుంటూ ఉంటాం. కానీ ఆ తల్లి చూడండి, కేవలం 8 రోజులు ఉండడానికి వెళ్ళింది. కొంతమంది జీవితాలని మనం స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి. వాళ్ళందరూ కూడా మనకు గురువులే అవుతారు. ఎందుకంటే వాళ్ళందరిలో ఉన్నది కూడా గురువే కాబట్టి, వేరెవరో లేదు. అందరిలో నేనే నిండి మిగిలి ఉన్నానని బాబా చెప్పాడు కదా. ఆ తల్లి యొక్క ధైర్య స్థైర్యాలను చూడండి. స్త్రీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఒక్కరవ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందువల్లంటే మనకి అర్థం కాదు విషయం, మనం అన్నిటికీ కలవరి పడిపోతూ ఉంటాం. సచరిత్రలో కూడా చెప్పారు కదా, స్త్రీలది అసలే కలవరపడే మనస్సు. 7వ అధ్యాయంలోనే చెప్పేస్తారన్నమాట. మనది అసలే కలవరపడే మనస్సు, ఒక్కరో కష్టం వచ్చినా తట్టుకోలేని మనస్సు. మరి మనలాంటి మనసే కదా ఆ తల్లికి కూడా ఉంది. 59 ఏళ్లకి ఆకాశంలో వెళ్ళి 9 నెలల పాటు ఉండగలిగింది. అది కూడా ఎలాగా, గుండ్రంగా తిరుగుతూనే ఉండాలి. స్టడీగా కూర్చోడానికి లేదు, స్టడీగా నిలబడడానికి లేదు. 8 రోజులు వర్క్ మీద పంపించారు, కానీ పిలిపించుకోలేకపోయారు. ఇక్కడ ఏదో టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. మళ్ళీ దాన్ని రెడీ చేసి పంపించడానికి 9 నెలలు పట్టాయి. ఆకాశంలో ఉన్నారు, ఎటువంటి సౌకర్యాలు లేవు. బాగా ఆలోచించి చూసుకోండి. మానవుడికి భగవంతుడు ఎంత శక్తినిచ్చాడో, మనం ఎంతగా మన శక్తిని గుర్తించక కుంగిపోతూ ఉంటామో చిన్న చిన్న వాటికి. ఆ తల్లికి ఇచ్చిన మనస్సే మనందరికి ఇచ్చాడు. ఆ తల్లికి ఇచ్చిన ధైర్యమే భగవంతుడు మనందరికి ఇచ్చాడు. ఇవ్వలేదని చెప్తే అబద్ధం. ఎందుకంటే ఆయన అందరికీ అన్ని సమానంగానే ఇస్తాడు. మనం వాడుకునే దాంట్లోనే ఉంటుంది. మనం వాడుకోవట్లేదు, వాళ్ళు వాడుకుంటున్నారు. మనందరికీ తెలుసు, ఆ తల్లి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళింది ఏదో మీరందరూ చూసే ఉంటారు. ఒక వినాయకుడి ఫోటో, భగవద్గీత తీసుకొని వెళ్ళింది. చూడండి, అంటే భగవద్గీత తీసుకెళ్లడం అంటే భగవద్గీత సారాన్నంతా ఔపాసన పట్టింది కాబట్టి అంత ధైర్య స్థైర్యాలతో ఉండగలిగింది. మనకంటే పగలుంది, రాత్రి ఉంది. అక్కడ పగలా తెలీదు, రాత్రా తెలీదు, ఏ రోజు తెలీదు, ఎన్ని రోజులు గడుస్తున్నాయో తెలీదు, గురుత్వాకర్షణ శక్తి లేదు. కనీసం 2 కాళ్ళు అలా పెట్టి నిలబడను కూడా నిలబడలేరు. ఆహారం లేదు, ఏదో క్యాప్సూల్స్ ఇస్తారు వేసుకోవాలి. వాటర్ లేదు.
ఒకవేళ అవసరమైతే వాళ్ళ అంటే నేను వీడియోస్ లో చూసినవేనండి, మనకు పూర్తిగా కూడా తెలియదు. పెద్దవాళ్ళు ఉంటే సవరించండి, పర్వాలేదు, తర్వాత సవరించండి తప్పకుండా. సో ఒకవేళ మరీ వాటర్ అవసరమైతే వాళ్ళ మూత్రాన్ని శుద్ధీకరించి వాటర్ గా తాగాల్సిన పరిస్థితి, అంతకు మించి అక్కడ ఏమీ లేవు. అటువంటి పరిస్థితుల్లో 9 నెలల పాటు ఉంటే 9 నెలలలో ఎన్నిసార్లు ఆమెని వీడియో తీసి ఆమెతో మాట్లాడి మనకు చూపిస్తుంటే ప్రతి నిమిషం కూడా ఆనందంగా ఉంది ఆ తల్లి. ఎలా ఉండగలిగింది? భూమి మీదకి వస్తామో రామో తెలియదు, వాళ్ళు రెడీ చేస్తారో లేదో తెలియదు, మళ్ళీ పిలిపించుకుంటారో లేదో తెలీదు. వచ్చేటప్పుడు ఆమె కంటే ముందు ఇదివరకు వెళ్ళిన కల్పనా చావ్లాకి ఏ పరిస్థితి అయిందో మనందరికీ తెలుసు, అది వాళ్ళకు కూడా తెలుసు కదా. అయినా అంత స్థైర్యంతో అంత ధైర్యంతో నేను వెళతానని 59 ఏళ్ల స్త్రీ సంతకం పెట్టి వెళ్ళగలిగి 9 నెలల పాటు ఉండి వచ్చిందంటే మనం ఆవిడ నుంచి ఎంత నేర్చుకోవాలండి. ఏదో ఒక 4 రోజులు కొడుకింట్లోనో కూతురింట్లోనో ఇంకెక్కడో ఉండాల్సి వస్తే ఆ పరిస్థితులు మనకు సహకరించకపోతే ఏందోనండి, ఇక్కడ ఉండాల్సి వచ్చింది, నా పరిస్థితి ఇట్లా అయిందంట. సరే అక్కడ ఇమడలేకపోయామని ఏ వృద్ధాశ్రమంలోనో పెట్టేస్తే అక్కడ ఉండలేక నా కొడుకు రాలేదు నా కూతురు రాలేదని ఏడ్చుకుంటూ ఉన్నారు. పక్కన మనుషులు లేరు, ఆ ఉన్న ముగ్గురు నలుగురే. ఆ స్పేస్ చూస్తే చాలా చిన్న ప్రదేశం, అక్కడే తిరుగుతూ ఉండాలి, బయటికి రావడానికి లేదు. ఇప్పుడు తల్లిదండ్రులంతా చాలా మంది చెప్తున్నారు, కూతురు ఇళ్లకు కొడుకులు ఇళ్ళకు పోతే వాళ్ళ అపార్ట్మెంట్ లో ఉంటారండి, మాకు మాట్లాడే వాళ్ళే లేరండి, రూమ్ లో పడేసి పెడుతున్నారండి. ఇన్ని కంప్లైంట్ చెప్తూనే ఉన్నాం, కంప్లైంట్స్ మీద కంప్లైంట్స్ చెప్తుంటాం మనం. మరి ఆ తల్లికి కంప్లైంట్స్ చెప్పడానికి ఏమన్నా అవకాశం ఉందా అక్కడ? అసలు ఉన్నవంతా కంప్లైంట్సే. ఆహారం లేదు, నిద్ర లేదు, 8 రోజులకని పంపించారు, నన్ను ఎప్పుడు తీసుకెళ్తారు, నన్ను తీసుకెళ్తారా లేదా అని క్వశ్చన్ చేయొచ్చు. కానీ ఆవిడ ఏమీ అడగలేదు, 9 నెలల పాటు ఉండగలిగింది. తానున్న పరిస్థితిని ఎంతగా అడాప్ట్ చేసుకుంది, ఎంతగా యాక్సెప్ట్ చేసుకుంది, ఆ స్పేస్ లో కూడా ఎంత ఆనందంగా ఉండొచ్చో చూపించింది ఆ తల్లి. ఏంది ఈవిడ సచ్చరిత్రను వదిలిపెట్టి ఇవి చెప్తుందని మీరు అనుకోవచ్చు, కానీ స్త్రీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తూ ఉన్నాం. ఆ ఆత్మస్థైర్యం మనందరికి ఇచ్చాడు పరమాత్మ. ఏ సిచ్యువేషన్ అయినా అడాప్ట్ చేసుకోగలిగిన కెపాసిటీ మానవుడికి ఒక్కడికే ప్రసాదించాడు భగవంతుడు, గుర్తుపెట్టుకోండి. ఎంత ఎండకైనా ఉండగలడు, ఎంత వర్షంలో అయినా ఉండగలడు, ఎంత చలికైనా తట్టుకోగలడు. అదిగో గురుత్వాకర్షణ శక్తికి అవతల వెళ్ళినా ఉండగలిగే సామర్థ్యం మానవుడికి ప్రసాదించాడు భగవంతుడు. సో ఎన్ని రోజులు? 9 నెలల పాటు ఉండింది. ఆ 9 నెలల్లో ఎన్నిసార్లు ఆ తల్లిని వీడియో తీసి చూపించారు మీరందరూ చూసే ఉంటారు. ఎప్పుడైనా ఆమె మొహంలో శోకం గాని, ఒక క్వశ్చన్ చేయడం కానీ, ఒక బాధ గాని, నన్ను తీసుకెళ్తారో లేదో అని నేను ప్రే చేస్తున్నానండి, భగవంతుని వేడుకుంటూ ఉన్నానండి, ఎట్లాగైనా నన్ను కాపాడండి అన్న ప్రార్థన గాని ఏమీ లేదు. క్రిస్మస్ వస్తే సెలబ్రేట్ చేసుకుంటున్నది, ఉమెన్స్ డేకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నది, ఎంత ఆనందంగా ఉంది. తనకు భగవంతుడు ప్రసాదించినటువంటి ఆ ప్రదేశాలకి తన్ను తాను అడాప్ట్ చేసుకొని ఉండగలిగింది. మనం కూడా సునీతా విలియమ్స్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది అదే. అక్కడికి వెళ్ళిన మగవాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకోవాల్సింది అదే. భగవంతుడు నన్ను ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంచాడు, ఇక్కడ నేను ఆయనతో ఆనందంగా ఉండాలి, అక్కడ ఉన్న పరిస్థితుల్లో అంతా ఆయన్ని చూడగలగాలి. అంత దగ్గరగా గ్రహాలను నక్షత్రాలను అన్నిటినీ చూసుకుంటూ ఉండగలిగారు వాళ్ళు. కొన్ని వేల లక్షల కిలోమీటర్ల పైన ఉన్నారు ఆకాశంలో. బయటకు వస్తే మొత్తం చిమ్మ చీకటే, ఏముండదు. ఆలోచించి చూడండి ఒక్కసారి. మాట్లాడడానికి పలకరించడానికి మనుషులు ఉంటారు. మనందరికీ తెలుసు, టీవీలో బిగ్ బాస్ అనే ఒక షో చూపిస్తూ ఉన్నారు, దాంట్లో 100 రోజులు ఉంచితే ఎన్ని గొడవలు ఎన్ని రచ్చలు పెట్టుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళ నలుగురు ఎంత సఖ్యతతో ఉన్నారు, ఎంత స్ఫూర్తిగా ఉన్నారు, ఎంత స్పోర్టివ్ గా ఉన్నారు. అయిపోయింది 9 నెలలు, మళ్ళీ ఒక క్యాప్సుల్లో బంధించారు వాళ్ళ నలుగురిని, మనకు చూపించారు, మనం అందరం చూసి బంధించేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న ప్రదేశంలో నలుగురిని కూర్చోపెట్టారు, దాన్ని ఆన్ చేశారు, వదిలిపెట్టారు అక్కడి నుంచి పైనుంచి. 17 గంటల పాటు కదలకుండా కూర్చున్నారండి. గంట 2 గంటలు కాదు, 17 hours. ఎంత స్పీడు? గంటకు 39,000 కిలోమీటర్ల స్పీడ్. ఇందాకే నేను చెప్పాను, ఆ మన జైంట్ వీల్ కాసేపు ఎక్కితేనే మనకి ఆపే ఆపే నడుస్తాం, లేదా దిగంగానే వాంతులు చేసుకునే వాళ్ళు, తల తిరిగి పడిపోయే వాళ్ళు, ఇన్ని జరుగుతాయి.
అటువంటిది అంత స్పీడ్గా ఆకాశంలో నుంచి దూసుకొస్తూ ఉంటే 17 గంటల సమయం ఆ వేడిని తట్టుకుంటూ లోపల ఆ క్యాప్సుల్ లోపల కూర్చొని ఉండడం కదలకుండా. ఆలోచించండి మన చుట్టూతోనే. అందుకే నేను ఇందాకే మీకు చెప్పా, విశ్వం యొక్క స్ఫురణ, దాని సత్తా మరియు గురుర్వాత్మయగు పరమేశ్వరుడు ప్రసన్నమైనప్పుడే ఆత్మ సాక్షాత్కారం. ఇవేవి తెలుసుకోకుండా, ఇవేవి చూడకుండా ఏదో భగవంతుడు అంటే ఒక విగ్రహానికో ఒక దీనికో పరిమితం చేసుకుంటే, సచ్చరిత్ర అదే చెప్తుంది, అపరిమితమైన దానిని పరిమితం అనడం శోభిస్తుందా? శోభిస్తుందా? పరిమితం చేసుకుంటే ఎలా కుదురుతుంది? ఆ 17 గంటలు, గంటకు 39,000 కిలోమీటర్ స్పీడ్ లో వచ్చి అది కరెక్ట్ గా సముద్రంలోనే ల్యాండ్ అవ్వాలి, లేకపోతే తునాతునకలు అయిపోతుంది. అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు, కరెక్టే. మనం ఎంత ఆపరేట్ చేసినా ఏం చేసినా ఫలితం మన చేతిలో లేదు, ఫలితం భగవంతుడి చేతిలోనే ఉంది. అది మనం ఎన్నోసార్లు చూసాం. అంతా రెడీ చేసిన తర్వాత కూడా ఎన్ని శాటిలైట్స్ ఫెయిలియర్ అయిపోయినాయో, ఎన్ని ర్యాకెట్స్ ఫెయిలియర్ అయిపోయినాయో మనం అన్ని చూస్తూనే ఉన్నాం. కానీ వాళ్ళకున్న ఆత్మస్థైర్యం, వాళ్ళకు భగవంతుడి పట్ల ఉన్నటువంటి విశ్వాసం వాళ్ళని కరెక్ట్ గా ల్యాండ్ అయ్యేటట్టు చేసింది. ఆ ల్యాండ్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కి ఆ షిప్ లోకి తీసుకుని వచ్చి ఓపెన్ చేసి ఫస్ట్ వీడియో కెమెరా లోపలికి తీసుకెళ్తే కూడా అంత నవ్వుతూ ఉన్నారండి వాళ్ళ నలుగురు కూడా. అసలు నాకు ఆశ్చర్యం వేసింది, ఆశ్చర్యం వేసింది నాకు, అలా ఎలా ఉండగలిగారు అనేసి. ఇప్పుడు ఆలోచించి చూడండి, మనకు భగవంతుడు ఇచ్చిన కష్టాలంతా కష్టాలుగా అనిపిస్తాయా? వారం రోజులు ఎక్కడికన్నా వెళ్ళి వచ్చేటప్పుడు ట్రైన్ ఒక గంట లేట్ అయినా, బస్సు ఒక గంట లేట్ అయినా, ఏదో బ్రేక్ డౌన్ ఏదో అయిపోయి బస్సు కొంచెం ఆలస్యం అయినా, ట్రైన్ ఏదో ఇబ్బంది కలిగి ఒక అరపూట ఆలస్యమైనా ఎంత టెన్షన్ పడిపోతామో, ఎంతగా అందరినీ తిట్టుకుంటూ ఉంటామో, అన్నిటినీ తిట్టుకుంటూ ఉంటామో, ఇంట్లో ఏదో మునిగిపోయిందని అనుకుంటూ ఉంటామో, ఇవే పెద్ద కష్టాలైనట్టు ఎంతగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఆ తల్లి 8 రోజులు ఉండడానికి వెళ్ళి 9 నెలలు స్టక్ అయిపోతే అంత ఆనందంగా వాళ్ళు ఉండగలిగారంటే, మరి మనకు భగవంతుడు ప్రసాదించిన పరిస్థితుల్లో మనం ఎంతసేపు ఈ జీవితంలో ఉండాలో అంతసేపు ఆనందంగా గడిపి వెళ్ళలేమా? మీకు మీరే ప్రతి ఒక్కళ్ళు మనకు మనమే ప్రశ్నించుకోవాలి. ఆమెకిచ్చిన ఆ ధైర్యము, ఆ స్థైర్యము బాబా ఈ రెండే కోరుకుంటాడండి మన దగ్గర నుంచి. బాబా భక్తులు అందరి దగ్గర బాబా అడిగేది రెండే, 2 పైసలు ఇవ్వండి, 2 పైసలు ఇవ్వండి అంటారు. 2 పైసలు అంటే మనం కూడా ఏం చేస్తున్నాము? అప్పట్లో బాబా 2 పైసలు అడిగాడు, ఇప్పుడు రూ. 2 20 ఇచ్చేసి వద్దాం అని చెప్పి హుండీలో వేసేసి వస్తున్నాం. ఆయన అడిగిన పైసలు అవి కాదు, ఒకటి శ్రద్ధ, ఇంకొకటి సబూర్. శ్రద్ధ అంటే భగవంతుడిపై అచంచలమైన విశ్వాసం, ఉన్నాడు నా సాయి ఉన్నాడు చూసుకుంటాడు నాకేం దిగులు అన్నటువంటి అచంచలమైన విశ్వాసం. ఆ విశ్వాసంతో కూడుకున్న, ఆ ధైర్యంతో కూడుకున్న ఓరిమి, జీవితంలో ఏమి జరిగినా దాన్ని సహించగలను. ఆ విశ్వాసంతో ధైర్యంతో కూడుకున్న ఓరిమి, ఈ రెండే అడుగుతాడు. బాబా గుడికి వెళ్తే మనం బాబాను చూసుకుంటాం, ఆనందంగా చూసుకుంటాం, ఆయన పాదాలను వేసి రుద్దేస్తాం, ఆయనకి అభిషేకం చేయాలనుకుంటాం, ఆయనకి దండం పెట్టాలనుకుంటాం. కానీ ఆయనకి 2 వైపులా రాసి ఉన్న శ్రద్ధా సబూరిని మాత్రం గమనించి ఆయన అవి రెండే చూడమని చెప్తాడు. ఇవి 2 పట్టుకోండి, ఇవి రెండిటిని పట్టుకొని నడుచుకోండి అంటాడు. పురందరే వచ్చాడు బాబా దగ్గరికి, ఫస్ట్ టైం వచ్చాడండి, ఫస్ట్ అదే రావడం. ఎవరో చెప్తే వచ్చాడు బాబా దగ్గరికి. ₹2 ఇవ్వు అని అడిగాడు, ఇచ్చాడు. మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం మళ్ళీ ₹2 ఇవ్వు అని అడిగాడు. బాబా నా దగ్గర లేవని మీకు తెలియవా? ఊరికే ₹2 అంటే నేను ఎక్కడ తెచ్చేది? ఎందుకంటే ఆయన ₹35 జీతగాడు, ఆయన దగ్గర పెద్దగా లేవు. నేను అడిగిన 2 ఇవి కాదు, నిష్ఠా సబూరి అన్నాడు బాబా. అవి నేను మీకు ఎప్పుడో సమర్పించేశాను బాబా అన్నాడు. ఫస్ట్ టైం ఆ రోజే వెళ్ళడం బాబా దగ్గరికి. అవి నేను మీకు ఎప్పుడో సమర్పించేశాను బాబా అన్నాడు. మళ్ళీ బాబా ఒక మాట అంటాడు అక్కడ, అయితే నీ నిష్ఠ సడలకుండా చూసుకో అంటాడు. ఆ మీద నిష్ఠ ఉంది, నీకు శ్రద్ధ పెట్టావు, రైట్, అది సడలిపోతుంది. మనం కూడా బాబా మీద శ్రద్ధ పెడతాం, నమ్మకం పెడతాం, విశ్వాసం పెడతాం, రైట్. కానీ మనం అనుకున్న పనులు కొద్దిగా జరగకపోతే, కొద్దిగా ఆలస్యం అయితే వెంటనే ఆ నిష్ఠ సడలిపోతూ ఉంటుంది. అదే చెప్తాడు బాబా పురందరితో,
ఆ నిష్ఠ సడలిపోకుండా చూసుకుంటాడు. అక్కడ పురందరే చెప్పిన జవాబు, అడిగిన ప్రశ్న బాబాని మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన ప్రశ్న, మనందరం ఆచరించడానికి తగినటువంటిది. అట్లాగే బాబా నిష్ఠ సడలకుండా చూసుకుంటాను, కానీ నా మనస్సు నా మాట వినేటట్టు చెయ్యి అని అడుగుతాడు. మీరు కావాలంటే భక్తుల అనుభవ సంహితలో పురందరే గారి గురించి ఉంటుంది, వాళ్ళిద్దరి సంభాషణ వెళ్ళి చదివి చూడండి. ఎందుకంటే ఇది సచ్చరిత్రలో లేదు కాబట్టి మీకు నేను ఎక్కడ ఉందో చెప్తూ ఉన్నాను. అట్లాగే బాబా, కానీ నా మనస్సు నా మాట వినేటట్టు చెయ్యి అంటాడు. అలాగే అని చెప్తాడు బాబా. సో మనమందరం కూడా ఆ నిష్ఠ సడలకుండా చేసుకోవాలి. ఏదో ఒక చిన్న కష్టం వచ్చేస్తే, ఇబ్బంది వచ్చేస్తే వెంటనే నిష్ఠ సడలిపోతుంది. బాబా చేస్తాడా లేదా అన్నటువంటి డౌట్లు వచ్చేస్తాయి. ఇట్లాంటి డౌట్లు ఏవి పెట్టుకోకూడదు మనం. ఆ నిష్ఠ సడలకుండా చూసుకోవాలి, ఆ సబూరితో ఉండాలి. బాబా ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఒక అన్నం కడిగి పెట్టాం పొయ్యి మీద, అది ఉడకడానికి సమయం పడుతుంది కదండి. నాకు ఆకలేసింది కదా అనేసి నేను 10 నిమిషాల్లో తీసుకొని వస్తే బియ్యంగా నీళ్లుగానే ఉంటుంది. సగం ఉడికిన తర్వాత తెచ్చుకొని వేసుకొని తింటే అనవసరంగా నాకు కడుపు నొప్పి అని రావడం తప్ప ఏం ఉండదు. దానికి టైం ఇచ్చి మూత పెట్టి పొంగొచ్చాక మంట తగ్గించుకొని ఉడకనిస్తే అరగంటకి మంచి అన్నం తయారవుతుంది. దాన్ని వేసుకొని నా సాధకాలు లేకపోయినా మజ్జిగ ఉప్పేసుకొని తిన్నా కూడా నాకు బలం వస్తుంది. మరి ఒక అన్నం ఉడకడానికే కొంత సమయం కావాలి. నువ్వు పుట్టంగానే పెరిగేస్తున్నావా, పెరగడానికి కొంత సమయం కావాలి. ప్రతి దానికి ఒక సమయం కావాలి కదా. 30 రోజులు పని చేస్తేనే 1వ తారీఖు జీతం వస్తుంది, సమయం కావాలి కదా. ఉద్యోగానికి చేరింది మొదలు నాకు జీతం ఇవ్వండి అంటే ఎవరైనా ఇస్తాడా? ఇవ్వడు. 30 రోజులు పని చెయ్యి, అప్పుడు ఇస్తామని చెప్తాడు. అక్కడ కూడా సమయం కావాలి, ప్రతిదానికి సమయం కావాలి. అట్లాగే బాబా కూడా మన కోసం శ్రమిస్తూ ఉన్నాడు, దాన్ని సాల్వ్ చేయడానికి చూస్తూ ఉన్నాడు. సమయం పడుతుంది, నువ్వు ఆయనకి సమయం ఇస్తే కదా. సమస్య చెప్తివి, చెప్పింది మొదలు 10 సార్లు ఆయన్ని బాబా చేసేయి, బాబా చేసేయి, బాబా చేసేయి, బాబా చేసేయి. ఒకసారి చెప్తే చాలు, అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. మన మనసు ఊరుకోదు, చెప్పాలి, చెప్దాం, తప్పు లేదు. చెప్పి వదిలిపెట్టి ఓర్పుతో ఉండాలి. ఆ సహనమే ఆ సునీతా విలియమ్స్ దగ్గర నాకు కనిపించింది. 9 ఏళ్ల సహనం అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది. ఉర్దూలో ఒక మాట ఉంది, సబర్ కా ఫల్ మీఠా హోతా. ఓర్పు యొక్క ఫలితం, సహనం యొక్క ఫలితం చాలా తీయగా ఉంటుంది. అందుకే బాబా సహనం వహించండి, సాహసం చేయబాకండి. ఎవరన్నా మిమ్మల్ని ఒక మాట అంటున్నారా, సహనం వహించండి, నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఇలా అనుకున్నారు, అపార్థం చేసుకున్నారు, అలా కాదు, నేను ఇలా అని చెప్పు, తప్పులేదు. ప్రతి చోట ఈ సహనం పనికొస్తుందండి. 19 అధ్యాయాలు అందుకనే సహనం సకల గుణాలకు రాణి అంటాడు బాబా. బాబా నోటికుండా వచ్చిన మాట. సద్విచారాల గని అంటాడు. నువ్వు సహనంగా ఉంటే నీకు మంచి ఆలోచనలు వస్తాయి. మీరే గమనించండి, యాంగ్జైటీతో ఉన్నప్పుడు, కోపంతో ఉన్నప్పుడు మెదడు పని చెయ్యదు. ఒక్కరవ సహనం వహిస్తే అద్భుతమైన ఆలోచనలు వస్తాయి. సద్విచారాల గని, సద్ ఆలోచనలకు రాణి సహనం. బాబానే చెప్పాడు, ముసలమ్మతో చెప్తాడు, సహనంగా ఉండమ్మా, సహనంగా ఉండ. ఆ ముసలమ్మకే చెప్పాడు, ఇంకా మనం ఎంత సహనంగా ఉండాలో ఆలోచించుకొని చూడాలి మనందరం. రాధాబాయి దేశ్ముఖ్ తో బాబా చెప్పిన మాట. సో మనం చిన్న చిన్న వాటికే ఎలా ఇదైపోతాము, ఆ తల్లి అన్ని కష్టాలకు ఓర్చుకొని 9 నెలల పాటు ఎలా ఉండగలిగిందో ఒక్కసారి మీకు ఎవ్వరికైనా ఎప్పుడైనా ఏ ఇబ్బంది కలిగినా ఒక్కసారి వాళ్ళని తలుచుకోండి చాలు. వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తే సాయే మనందరికి ధైర్యాన్ని ఇస్తాడు. సాయి ఏందమ్మా, ఎవరిని కొలిస్తే అందరూ సాయి స్వరూపమే, ఆయన పరబ్రహ్మ. మనమే చెప్పుకుంటున్నాం, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఆమె వినాయకుడు అనుకున్న ఆ వినాయకుడు సాయినాథుడే, జీసస్ క్రైస్ట్ అన్న సాయినాథుడే, అల్లా అయినా సాయినాథుడే. ఎందుకంటే పరబ్రహ్మ ఒక్కటే. ఆ పరబ్రహ్మే సాయిగా 60 ఏళ్ల పాటు షిరిడీలో నడయాడింది, గుర్తుపెట్టుకోవాలి మనం. ఆయన దానికి ప్రూఫ్లు కూడా చూపించాడు.
బాబా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి. మిగతా వాళ్ళు చెప్పి వదిలిపెడితే బాబా నేను స్వయం పరబ్రహ్మను అన్న ప్రూఫ్లు కూడా చాలా దగ్గరలో ఇచ్చాడు. సో మనం ఆలోచించుకోవాలి. అలా మనమందరం కూడా ఆ సహనంతో, ఆ ఓర్పుతో ఉండగలగాలి. అట్లాగే బాబా ఇచ్చిన ఇటువంటి ప్రసాదాలను ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. నీకు జన్మనివ్వడం ఒక ప్రసాదం. నీ లోపల నెలకొని ఉంటూ నీకు అద్భుతమైన శక్తిని, చైతన్యాన్ని ప్రసాదిస్తూ ఉండడం ఆయన ఇచ్చిన ఒక ప్రసాదం. నువ్వు ఉద్యోగం చేస్తున్నావో, వ్యాపారం చేస్తున్నావో, చదువుకున్నావో, ఇంకోటో ఏది ఉన్నదో ఆ జ్ఞానం ఆయన నీకు పెట్టిన ప్రసాదం. నీ అవయవాలన్నీ సక్రమంగా ఉండడం ఆయన మనకు పెట్టిన గొప్ప ప్రసాదం. ఎంతో మందికి లేవు అవన్నీ, మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం. సో ఇవన్నీ ఆయన మనకి ఇచ్చిన అద్భుతమైన ప్రసాదాలు. మనకు అర్థం కావట్ల. ఎంతో మంది పెళ్లి కాకుండా ఉన్నారు. భార్యో భర్త వాళ్ళు ఎలా ఉన్నారు అది పక్కన పెట్టండి. మనం ఎంతసేపు లోపాలు ఎంచుతూ ఉంటాం. లోపాలు ఎంచే ముందు మనకన్నా అధ్వానంగా ఉన్న వాళ్ళని గుర్తుకు తెచ్చుకుంటే ఆ లోపాలు పోతాయి. మనం అది గుర్తుకు తెచ్చుకోము. మనకన్నా బాగున్న వాళ్ళనే గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టే, వాళ్ళతోనే పోల్చుకుంటూ ఉంటాం కాబట్టి మన జీవితం మనకు ఆనందమయంగా అనిపించట్లేదు. అందుకనే బాబా బాధపడుతూ చెప్తాడు ఒక మాట, ఉన్న దానిని అనుసరించి ప్రవర్తించండి, లేని దానికై ఆరాట పడకండి, ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉండండి. ఇప్పుడు ఈ ఓవిని సునీతా విలియమ్స్ జీవితంతో, ఆమె ఉన్న ఆ 9 ఏళ్ల జీవితంతో ముడిపెట్టుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉండాలి నేను, ఎన్ని రోజులో తెలియదు, దీన్ని అనుసరించి నేను ప్రవర్తించాలి అనుకునింది ఆ తల్లి. లేని దాని కోసం ఆరాట పడల, అక్కడ ఉన్నంత వరకు సంతృప్తిగా ఉండింది, ఆనందంగా ఉండింది. సేమ్ మనం కూడా ఇక్కడ ఉండాలి, ఈ భూమి మీద మనం అందరం ఒక టూరిస్టులం అంటే మనకు తెలియట్లా. ఆనందంగా జీవితాన్ని గడిపేసి వెళ్ళిపోవడానికి భగవంతుడు మనల్ని సృష్టించుకున్నాడు. దానిలో ట్విస్టులు పెడతాడు కొన్ని. మనము ఒక పారాగ్రాఫ్ రాయాలి అంటే ఒక చోట కమా పెడతాం, ఒక చోట అపాస్ట్రఫీ పెడతాం, ఒక చోట ఫుల్ స్టాప్ పెడతాం. అప్పుడే కదా ఒక పారాగ్రాఫ్ రాస్తాము. అట్లాగే భగవంతుడు కూడా మన జీవితాల్లో కొన్ని ట్విస్టులు పెడతాడు, కొన్ని కమాలు పెడతాడు, కొన్నిటికి ప్రశ్నలకి జవాబు ఉండదు, కొన్ని ప్రశ్నార్థకంగా పెడతాడు, కొన్నిటిని కంప్లీట్ చేసి ఫుల్ స్టాప్ పెడతాడు. అన్ని ఆయనే పెడతాడు. అది నువ్వు ఆనందంగా గమనిస్తూ వెళ్ళిపోతే నీ జీవితం ఆనందమయంగా ఉంటుంది. ఓ బాబా దీనికి కమ్మా పెట్టావా, ఎప్పుడో ఒకప్పుడు దీనికి ఫుల్ స్టాప్ పెడతావు, ఓకే ఓకే, నీ దేరే వదిలేస్తున్నానయ్యా. ఓ దీనికి ఫుల్ స్టాప్ పెట్టేసావా, ఇంక ఈ అధ్యాయం పూర్తయిపోయిందా, ఓకే ఓకే, నీకు చదువు అనే అధ్యాయం పూర్తయిపోయింది, ఉద్యోగం అనే అధ్యాయం పూర్తయింది, రిటైర్మెంట్ అవుతావు, ఇవన్నీ పూర్తయిపోయిన అధ్యాయాలు. ఫుల్ స్టాప్ పెడతాడు. కొన్నిటికి కమా పెడతాడు, కొన్నిటికి ఆశ్చర్యార్థకం పెడతాడు, అపాస్ట్రఫీ పెడతాడు. నువ్వు చూడగలగాలి నీ జీవితం అనే గ్రంథాన్ని ఆయన ఎంత అద్భుతంగా మలుస్తున్నాడో, రాస్తున్నాడో. అప్పుడు అర్థమవుతుంది, అయ్యో ఈ కమా ఎందుకు పెట్టావు, ఇది దుడిపేసి, ఈ పులి స్టాప్ ఎందుకు పెట్టావు, ఇది ఇంకా కావాలి నాకు, దీన్ని ఇలా అడుగుతూ ఉంటాం. మనం అడగవలసిన అవసరం లేదు. ఆయన మనల్ని ఎలా నడిపిస్తున్నాడో తదనుగుణంగా మనం నడుచుకుంటూ వెళ్తే ఆనందంగా ఉంటాం, సంతృప్తిగా ఉంటాం, ప్రతి దానిని ప్రసాదంగా స్వీకరిస్తాం. ప్రతి దానిని పుండలీకరావు ఉదంతంలో చెప్తాడు, సుఖాలు మాత్రమే నేను ఇచ్చాను అనుకుంటే కష్టాలను కూడా ఎవరిస్తున్నారు, నేనే కదా మీకు ఇస్తున్నాను అంటాడు. ఎందుకు ఇస్తున్నాడు? శిక్షణ. శిక్ష కాదండి. బాబా ఎప్పుడు మనల్ని శిక్షించడు. నువ్వు నీ బిడ్డల్ని శిక్షిస్తే బాబా కూడా నిన్ను శిక్షిస్తాడు. మనం మన పిల్లలకి ఎలా శిక్షణ ఇస్తామో బాబా కూడా మనకు అలాగే శిక్షణ ఇస్తాడు. చెప్పాడు కదా, బాబానే స్వయంగా చెప్పాడు కదా, తల్లి తన బిడ్డలను తరిమేసినప్పుడు, నదులు సముద్రాన్ని వెనక్కు మరలించినప్పుడు నేను మీకు అహితం చేస్తాను అన్నాడు. ఇవి రెండూ జరగవు, నేను మీకు అహితం చేసేది కూడా ఉండదు అని అర్థం దాని. సో బాబా ఎప్పుడు మనల్ని శిక్షించడు. ఆ మాట మీరెవ్వరు మీ నోటి నుంచి ఎన్నటికీ అనకూడదు. మరి ఎప్పుడు ఎందుకు ఈ ఇబ్బంది వచ్చింది? దీని ద్వారా మనకి ఏదో నేర్పిస్తున్నాడు బాబా, శిక్షణ ఇస్తున్నాడు. ఇలా తెలుసుకొని ముందుకు వెళ్ళు అని మనల్ని చేయి పట్టి నడిపిస్తూ ఉన్నాడు. ఆల్రెడీ పరిష్కారం కూడా ఆయన చేతిలోనే ఉంది కాబట్టే ఆయనపై వదిలేసి మనం గనక నడవగలిగితే అద్భుతమైన పరిష్కారాన్ని కూడా ఆయనే చూపిస్తాడు. ఆనందకరమైన ముగింపుని కూడా ఆయనే ప్రసాదంగా ఇస్తారు. జస్ట్ మనం చెయ్యాల్సిందల్లా, ఎన్నోసార్లు నేను చెప్పుకున్నాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తాను. తల్లితో తిరణాలకు పోయామనుకోండి, ఒక ఎగ్జిబిషన్ కి పోయామనుకోండి, తల్లితో పోతే చెయ్యి పట్టుకొని తీసుకెళ్తుంది.
తల్లి ఏమో అంత హైట్ ఉంది, కొడుకు పొట్టిగా ఉన్నాడు, చిన్న పిల్లవాడు, చేయి పట్టుకొని తీసుకెళ్తే అన్ని కనిపించవు. కానీ తండ్రి ఏం చేస్తాడంటే భుజాల మీద ఎక్కించుకుంటాడు. భుజాల మీద ఎక్కించుకొని చూపిస్తాడు ఆ తిరునాళ్ళంతా. అంటే ఆయన చూడలేనివి కూడా వీడు చూస్తాడనమాట, అంత హైట్ లో కూర్చొని ఆనందంగా. అలా మనం అందరం కూడా ఈ భూమి మీదకి వచ్చున్నాము, మనందరినీ తన భుజం మీద కూర్చోబెట్టుకొని ఆనందంగా ఉండండిరా, నేనున్నాను, మీ బరువు మీ బాధ్యత అంతా నేను మోస్తూ ఉన్నాను, కంగారు పడాల్సిన పనే లేదు, ఆనందంగా మీ జీవితాన్ని గడపమని సాయినాథుడు మనందరికీ చెప్తూ ఉన్నాడు. ఆయన మాటల మీద మనం విశ్వాసం ఉంచాలి. నీకు ఎలా తెలుసమ్మా ఇవన్నీ నువ్వే చెప్తున్నావు అనబాకండి. 3వ అధ్యాయం తీసుకోండి. అన్నిటికీ మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం సచ్చరిత్ర చెప్తుంది, నేను చెప్పను. 3వ అధ్యాయం స్టార్టింగ్ లోనే బాబా చెప్తాడు. బాబా మాటలతో స్టార్ట్ అయ్యే అధ్యాయం అది. నీవు నీ పనిని చెయ్యి, ఏమాత్రం భయపడు, ఏమాత్రం భయపడకు, ధైర్యంగా ఉండు, నా యందు సంపూర్ణ విశ్వాసం ఉంచు. సంపూర్ణ విశ్వాసం ఒక్కటి చాలు ఆయనకి. నువ్వు నీ పని చేసుకుంటూ వెళ్ళు, నా యందు సంపూర్ణ విశ్వాసం ఉంచు, ఏమాత్రం భయపడకు. చిన్న చిన్న వాటిని చూసి ఈరోజు భయపడిపోతున్నారు, జీవితాలనే అయిపించుకుంటున్నారు. భయపడబాకండి, ఆయన ఉన్నాడు, ఆయన మన వెంటే ఉన్నాడు. వెంట కూడా లేడు, ఇందాక నేను చెప్పినట్టుగా తన భుజంపై మనల్ని ఎక్కించుకొని ఈ అందమైన విశ్వాన్ని చూడమని మనందరినీ పంపించాడు. ఆ అందాన్ని చూస్తూ ఉందాం, ఆస్వాదిస్తూ ఉందాం, ఆనందంగా ఉందాం. ఆయన ప్రసాదించిన ఈ జీవితాన్ని ఒక వరంగా భావిద్దాం. ఆయనతో రుణానుబంధం కలిగించుకున్న దాన్ని గుర్తించుకుంటూ ఉందాం. ఎంతో మంది మన చుట్టూతో చూస్తూ ఉన్నాం, వ్యర్థంగా గడిపేసుకుంటూ ఉన్నారు. కానీ మనల్ని సృష్టించిన భగవంతుడిని గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఎంత అదృష్టం అండి, ఆలోచించి చూడండి. మనం సృష్టించుకున్న భగవంతుళ్ళు కాదు, మనల్ని సృష్టించుకున్నవాడు, ఎందుకు సృష్టించుకున్నాడు, ఎలా సృష్టించాడు అన్న రహస్యాలనంతా తెలుసుకుంటూ ఉన్నాం కదా. మన నుండి ఆయన ఏం కోరుకుంటూ ఉన్నాడు అన్న వాటినంతా తెలుసుకునే అద్భుతమైన జన్మను మనకు ప్రసాదంగా ఇచ్చాడు కదా. అది కదా ఆయనతో రుణానుబంధం కలిగి ఉండడం అంటే అర్థం. ఒకరితో రుణానుబంధం కలిగి ఉన్నామంటే ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది కదండి. తల్లిదండ్రులతో రుణానుబంధం ఎందుకు, ఈ జన్మ వచ్చింది మనకి వాళ్ళ వల్లే. వాళ్ళు మనకి ఎంతో చేశారు, విద్యా బుద్ధులు నేర్పించారు, పెద్దవాళ్ళని చేశారు, పెళ్లి చేశారు, ఇంతవరకు వాళ్ళతో మనకు రుణానుబంధం ఉన్నదాని ప్రయోజనం మనం పొందాం కదా. ఆ తర్వాత భార్యో భర్తో రుణానుబంధం, వాళ్ళతో ఏంటి, వాళ్ళతో సహజీవనం గడుపుతూ, ఒకరు సంపాదిస్తూ, ఒకరి ఇంట్లో పనులు చేసుకుంటూ, ఒకరికొకరు పరస్పరం ఇచ్చి పుంచుకున్నాం కదా, మన జీవనం గడవడానికి కారణమైంది కదా. తర్వాత పిల్లలతో రుణానుబంధం, మనకు సంఘంలో స్టేటస్, దాంతో పాటు వాళ్ళని మళ్ళీ మనం తీర్చిదిద్దే బాధ్యత, ఇలా కొనసాగింది కదా. ఈ రుణానుబంధం అంతా గుర్తిస్తూ ఉన్నాం మనం. రైట్, ఇవన్నీ లౌకికంలో అవసరమైనవే. కానీ సాయినాథుడితో రుణానుబంధం మనల్ని ఏం చేస్తుంది, మన మనస్సును శుద్ధి చేస్తుంది, మనం ఎవరమన్న రహస్యాన్ని తెలుపుతుంది, ఆయన మనకి ఎంత అత్యంత సమీపంలో ఉన్నాడన్న రహస్యం తెలియజేస్తుంది. ఇప్పటి వరకు గడుపుతూ వచ్చిన జీవనం అంతా నేను చేశాను అని అనుకుంటూ ఉంటే, నువ్వు కాదు, నీలో ఉండి నేను చెయ్యించాను, నీకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించింది నేనే, ఆ వాక్కును ప్రసాదించింది నేనే, నీకు కావలసిన సమస్త సామగ్రిని ప్రసాదించింది నేనే, తల్లిదండ్రుల్ని ప్రసాదించింది నేనే, నీ లోపలే ఉండు, నీకు శక్తిని చైతన్యాన్ని ప్రసాదించింది నేనే అన్న రహస్యాన్ని కూడా ఈ జన్మలోనే మనకు తెలియజేస్తూ తన రుణం తీర్చుకుంటూ ఉన్నాడు. బాబానే చెప్పాడు, నేను మీ రుణం తీర్చుకుంటానురా, మీకు రుణపడి ఉన్నాను, మిమ్మల్ని ఉద్ధరించి నా రుణం తీర్చుకుంటాను. అద్భుతం అండి సచ్చరిత్ర. మనల్ని ఉద్ధరించి ఆయన తన రుణం తీర్చుకుంటూ ఉన్నాడు. ఒక్కసారి ఈ మాట గుర్తుంచుకోండి. మిగతా వాళ్ళెవ్వరు మనల్ని ఉద్ధరిస్తారో లేదో తెలీదు. అందరు లౌకిక విద్య నేర్పిస్తారు, అందరు లౌకికంగా ఎలా బాగుండాలో చెప్తారు, ఎంత సంపాదించుకోవాలో చెప్తారు, ఎంత వెనకేసుకోవాలో చెప్తారు, రేపటి తరానికి ఎంత ఎత్తి పెట్టిపోవాలో చెప్తారు. నిన్ను ఉద్ధరించేది సద్గురు ఒక్కడే. నిన్ను ఉద్ధరించేది నీ తల్లి తండ్రి అయిన సాయినాథుడు ఒక్కడే. ఆ ఒక్కడు నీ కాలికి దారం కట్టి తీసుకొచ్చుకొని కూర్చోపెట్టుకొని సత్సంగాలను, సచ్చరిత్రను, ఇంకో ఏదో ఒక రకంగానో, ఒక భజనగానో, ఒక నామంగానో నిన్ను అంటి పెట్టుకొని ఉండి నిన్ను ఉద్ధరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అటువంటి సాయినాథుడిని
నిద్రపోయేటప్పటి నుంచి మళ్ళీ నిద్ర మేలుకున్నంత వరకు కూడా స్మరిస్తూ ఉండాలి. నిద్ర మేలుకున్నప్పటి నుంచి మళ్ళీ నిద్రపోయేటంత వరకు కూడా ఆయనతో ప్రయాణం చేస్తూ ఉండాలి. మనం మొన్ననే చెప్పుకున్నాం పా అనే అక్షరం. ఆయనతో ప్రయాణం చేస్తూ ఉండాలి. ఆ ఒక్క పా అనే అక్షరం ఇదివరకు నేను చెప్పాను కదా, మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పా అనే అక్షరాన్ని మర్చిపోకూడదు. నాచే మాట్లాడింపజేస్తూ ఉన్నాడు, తినిపింపజేస్తూ ఉన్నాడు, తాగింపజేస్తూ ఉన్నాడు, నడిపింపజేస్తూ ఉన్నాడు, నిద్రింపజేస్తూ ఉన్నాడు, మేల్కొనింపజేస్తూ ఉన్నాడు, నాకు విషయం అర్థం కానింపజేస్తూ ఉన్నాడు, రాయింపజేస్తూ ఉన్నాడు, వంట పని అయితే వంట చేయింపజేస్తూ ఉన్నాడు, ఉద్యోగం అయితే ఉద్యోగం చేయింప పా 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 పా. ఈ పానొక్కదాన్ని జాగ్రత్త అవస్థలు అంతా మర్చిపోకుండా అంటి పెట్టుకొని ఉండడమే మన పని. దాంతో పాటు నా తండ్రి ఉన్నాడన్న ధైర్యం కలిగి ఉండడం, విశ్వాసం కలిగి ఉండడం, జీవితంలో ఏది జరిగినా ఓర్పు కలిగి ఉండడం. ఇందాకే చెప్పా, సహనం సర్వ గుణాలకు రాణి, సద్విచారాల గని. అటువంటి సహనాన్ని మనం అందరం కలిగి ఉండాలని, అటువంటి మనకు బాబా గొప్ప ప్రసాదం కాబట్టి ఈ జీవనానికి అంత విలువ మనం ఇవ్వాలని, అటువంటి జీవనాన్ని మనకు ప్రసాదించిన సాయినాథుని ఎల్లవేళలా గుర్తించుకుంటూ ఉండాలని, మర్చిపోతూ ఉంటాం కాబట్టి ఆయన స్మరణలో ఉంచమని ఆయన్నే ప్రార్థించుకుంటూ ఉందాం. ఇటువంటి ఆలోచనల వైపు ఇలా చింతన చెయ్యాలమ్మా, ఇలా మాట్లాడాలమ్మా అని నేర్పించిన రమేష్ అన్న పాదాలకి, ఇంతసేపు మనందరినీ తన భజనలో, తన స్మరణలో, తన ధ్యాసలో ఉంచుకున్న సాయినాథుడి పాదాలకి, ఇటువంటి అవకాశాన్ని నాకు కలిగించిన నరసింహరావు దంపతుల పాదాలకి, ఇంతసేపు ఓర్పుగా విన్న మీ అందరి పాదాలకి వందనం చేస్తూ, శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. అందరికీ జై అని. ఈరోజు నరసింహారావు గారు లేరు కదమ్మా, మరి ఎవరు మాట్లాడి ఎవరైనా మాట్లాడతా అంటే మాట్లాడండి. సాయిరామ్ అమ్మ. సాయిరామ్. లక్ష్మి గారు. సాయిరామ్ అమ్మగారు. లక్ష్మి. నమస్తే అండి. సాయి సాయి బాబా గారితో మన రుణానుబంధం గురించి చాలా అద్భుతంగా చెప్పారమ్మా. ఆయన ఇచ్చిన ప్రతి దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించాలి. అది అడుగడుగునా మనం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. అయితే ఆయన రుణం మనం ఎలా తీర్చుకోగలం అమ్మా? చాలా మంచి ప్రశ్న. ఆయన రుణం మనం తీర్చుకోవడం అంటే ఒకటే, ఆయన చెప్పినట్టు నడుచుకోవడం. అంతే, సింపుల్. డూస్ అండ్ డోంట్స్ అన్ని సచ్చరిత్రలో చెప్పబడ్డాయి. ఆయన చెప్పినట్టు నడుచుకోవడం. సచ్చరిత్ర నాకు తెలియదమ్మా, డూస్ అండ్ డోంట్స్ నాకు తెలియవమ్మా. అయితే ఏమి లేదు, అందరిలో అన్నిటిలో సాయే ఉన్నాడన్న భావనతో జీవించడం. ఎవరిని ఒక మాట అనకుండా, ఎవరిని తూలనాడకుండా, భేద బుద్ధితో చూడకుండా అందరిలో సాయిని చూడడం. ఎందుకంటే బాబానే స్వయంగా చెప్పారు, నువ్వు చూసేదంతా కలిపితే నేను, నీ దృష్టి ఎక్కడ పడితే అది నేనే. ఇదే సాధన. బాబా రుణం మనం తీర్చుకోవడం అంటే ఆయన చెప్పినట్టు నడుచుకోవడం. అద్భుతం అమ్మ, అద్భుతం. సాయిరామ్ అక్క. సాయిరామ్ అమ్మ. అన్నపూర్ణ. అద్భుతం అక్క, యాజ్ యూజువల్. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఇంత అసలు ప్రసాదపూర్వక శ్రవణం అన్న మాటకి ఈ రోజు ఎంత అద్భుతం అక్క. నిజంగా ఈ రోజు ఎంత పొంగిచ్చారంటే, ఒక్కొక్క పాయింట్ కి చెప్పుకుంటూ వస్తే అసలు సునీత విలియమ్స్ గారి గురించి నిజంగా మీరు చెప్తూ ఉంటే లోపల నుంచి అబ్బా ఇంత శక్తివంతులమా, మనం కూడా ఉండగలుగుతాము. కాకపోతే ఒక మరుపులాగా లేదో ఒక ఆసక్తులం అనుకొని కొంచెం డస్టింగ్ చేసుకుంటే, బ్రషింగ్ చేసుకుంటే, మీరు చెప్పినాక ఎంత ధైర్యం వచ్చిందో. అసలు నేను పడుతున్నవి మనందరం
సహజం. చిన్ని కష్టాలు కూడా పెద్ద కష్టాలుగా ఫీల్ అయిపోయి ఆ తల్లి అంత చిరునవ్వుతో ఆస్వాదిస్తూ అలా ఉందంటే నిజంగా మీరు చెప్పి చూస్తున్నాం కానీ వీడియోలు మీరు చెప్పినాక ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది అక్కడ. నిజంగా అది మీ బ్యూటీ ఎప్పుడు కూడా. అదొకటి చాలా చాలా బాగుంది. రెండోది ఏంటంటే ఈ జీహోకి అసలైన ఆభరణమో అది భూషణమో ఆభరణమో అని భూషణం చెప్పారు. భూషణం. భూషణం నిజమే అక్క. అసలు ఈ బాడీలో కాళ్ళకి గజ్జెలు పెట్టుకుంటాను, లేకపోతే నడుముకి వడ్లాణం పెట్టుకుంటాము, చేతికి గాజులు వేసుకుంటాము, ఇవన్నీ బాగా తెలుసు. జడబిళ్ళలు పెట్టుకోవటం తెలుసు, ఆ సమస్తం ఉంగరాలు పెట్టుకోవటం తెలుసు, గొలుసులు వేసుకోవడం. కానీ ఇవి కాదు, ఇది లౌకికంలో. కానీ ఒక్క నాలుకకు మటుకు అటువంటిది ఇవ్వలేకపోతున్నామే. ఇప్పుడైనా లెటస్ స్టార్ట్. అసలు నిజంగా అది అలవాటు చేసుకుంటే ఎక్కడికి అసలు అది పర్వతాలనే పగలగొట్టేస్తుందని ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారు నిజంగా. అది అదొకటి బాగా అలవాటు చేసుకోవాలి. అసలు ఈ రుణాల గురించి అద్భుతం అక్కడ నిజంగా చెప్తుంటే నిజంగా మీరు తోటోళ్ళు చెప్తుంటే అన్నపూర్ణ గారు మీకు అడ్డం వస్తున్నాను. ఒక్క లేదమ్మా, నిమిషం. చెప్పండి అమ్మా, అంటే చెప్పండి అక్క. మీరు చెప్తుంటే ఇందాక ఇంకా టైం అయిపోతుందని నేను పొడిగించలేదు. ఆ ఒక్క మాట కూడా చెప్పేస్తా. మీరు అన్నారు ఇప్పుడే ఓకే. నామం జిహ్వకు భూషణం అని. అట్లాగే ఇంకొక మాట చెప్తాడు హేమాద్రి పంత్. అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఇప్పుడు మనందరికీ తెలుసు మన నాలుకలో టేస్ట్ బడ్స్ ఉన్నాయి. సో మనం ఏది తిన్నా వెంటనే ఆ రుచి తెలిసిపోతుంది. అవునా కాదా? మామిడి పండు తిన్నా తీయదనం తెలుస్తుంది, నిమ్మకాయ తింటే పుల్లదనం తెలుస్తుంది, ఆ రుచులు తెలుస్తూ ఉన్నాయి. కానీ హేమాద్రి పంత్ చెప్తాడు, మీ నామం మీ నామంతో మా జిహ్వకు రుచి కలుగుగాక. నామం ఒక Excellent. రుచి ఉందండి, నామానికి ఒక రుచి. అది కొత్తగా హేమాద్రి పంత్ చెప్పిన మాట కాదు, అది మనం ఎప్పుడో విన్నాం. పిబ్బరే రామరసం రసనే పిబ్బరే రామరసం అని పాడతారు సదాశివ బ్రహ్మం గారు. ఎంతో రుచిరా అని రామదాస్ పాడతాడు. అవన్నీ వినున్నాం, కానీ స్ట్రైక్ కావాలా. ఇందాక మీరు చెప్పినట్టు నాకు హేమాద్రి పంత్ చెప్పినప్పుడు అది స్ట్రైక్ అయింది, టక్కని కొట్టుకుంది. అబ్బా, అంటే సాయి అనంగానే నా నాలికలో ఒక ఆనందం ఉప్పొంగాలి, ఒక తీయదనం ఉప్పొంగాలి, ఒక ప్రేమ ఉప్పొంగాలి. నేను సాయి అంటే మీ ముందు చెప్పడం కాదు, మీకోసం చెప్పడం అంతకన్నా కాదు, నాకు నేను చెప్పుకున్నప్పుడు, నాకు నేను సాయిని గుర్తు చేసుకొని సాయి అన్నప్పుడు నా జిహ్వకు ఆ రుచి తగలాలి. అంటే సాయి యొక్క రుచి ఎలా ఉంటుంది? నిమ్మకాయ రుచి అయితే నాకు తెలుసు, మామిడి పండు రుచి అయితే నాకు తెలుసు. సాయి యొక్క రుచి ఎలా ఉంటుంది? వీటన్నిటికన్నా ఎంతో రుచిగా ఉంటుంది, ఎంతో ఆనందకరంగా ఉంటుంది. సూపర్. ఆ సాయి అన్నప్పుడే మనసు లోపల నుంచి కూడా ఒక పొంగు వస్తుంది. అలా పలకమంటాడు హేమాద్రి పంత్. నీ నామంతో మా జిహ్వకు రుచి కలుగుగాక అంటాడు. అది ఆ పాయింట్ నాకు చెప్పాలనుకున్నా, ఇప్పుడు మీరు అదే ఎత్తారు కాబట్టి దాన్ని పూర్తి చేస్తూ మా అదృష్టం అక్క. నిజంగా మీ నోట్లోంచి అవి డొల్లుతుంటే అబ్బా, ఒక అసలు ఇందాక తండ్రి గురించి చెప్పారక్క. నిజంగా ఏమి కంపారిజన్ అక్క, ఎంత కళ్ళకు కట్టినట్టు. నిజంగా నేను చిన్నప్పుడు అలా వెళ్తున్నట్టు ఒక అదే ఒక సంతకో లేకపోతే ఒక మీరు అన్నట్టు ఒక ఎగ్జిబిషన్ కో లేదు దేనికో తల్లి కొంచెం వరకే చూపించగలుగుతుంది. కానీ తండ్రి భుజాన్ని ఎక్కించినప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి అక్క. ఇంత మనకిస్తున్నాడే, భుజాన్ని ఎక్కియటం అంటే ఇంకేంటి, ఇంక అంతకంటే లేదు కదా. ఇంకా అంటే ఇంకా ఎక్సలెంట్ చూడు అని కూడా ఒక తండ్రి చేయగలుగుతాడే, ఇన్ని పనులు చేస్తున్నాడే అని అనిపించింది నిజంగా. ఈ అబ్బా, ఈ మాటలు కాదక్క, ఎట్లా చెప్పాలో అర్థం కాక బాబాని ఒక్కసారి మీరు చెప్తున్నప్పుడు ఇలా చూసుకున్నా. బా, నాయనా ఇంత చేస్తావా నువ్వు, అసలు ఏంటో బతికేసాలే అక్క తెలిసి తెలియక. కానీ మీలాంటి తల్లులు చెప్తుంటే అబ్బా లోపల దూసుకుపోతున్నాయి అసలు. నిజంగా నమస్కారాలు అక్క, మీకు నిజంగా పాదాబంధనాలు అబ్బా. బాబాకే ఎక్సలెంట్. చెప్పు. ఏమో అక్క, నాకైతే మీరు ఎదురుగా బాబాలాగే చెప్తున్నట్టుంటది. నిజంగా చెప్తున్నాను, ఇది అతిశయోక్తి కానే కాదు. అసలు ఆ ఫ్లో గాని ఏది ఆయన ఇవ్వకపోతే బా. అన్నపూర్ణ గారు, ఏది ఎప్పుడు వ్యక్తులకు ఆపాదించుకుంటే మనము జారిపోతాం, అవతల వాళ్ళు జారిపోతారు.
మన వెనక ఉండి నడిపిస్తున్న ఆ మహాశక్తికి ఆపాదించుకుంటే ఆనందంగా ఉంది. అదే అంతే సింపుల్. అంటే కృతజ్ఞత అక్క. మీరు చెప్తే ఒక సాటర్డే అంతా ఎంత మన వల్ల ఏదైనా బాగుంటదంటే చెప్పాడు, ఏమాద్రి పంతే చెప్పాడు. అంతలావు రచన చేసిన ఆయన పిల్లన గ్రోవికి హార్మోనియానికి ఎలా మోగాలన్న చింత ఎందుకు ఉంటుంది, వాయించేవాడిదే కదా అంటాడు. సో మనం జస్ట్ పప్పెట్స్, తోలు బొమ్మలు. అది మీ డౌన్ టు ఎర్త్ నేచర్ అక్క నిజంగా. ఒకటి ఇట్స్ నాట్ ఎ డౌన్ టు ఎర్త్, ఇట్స్ ట్రూ, ఇట్స్ ట్రూ. మీరు అది మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇట్స్ కంప్లీట్లీ ట్రూ, ఇట్స్ నాట్ ఎ డౌన్ టు ఎర్త్. ఆ, అదే ఇంకా వేరే వాళ్ళు కూడా మాట్లాడతారేమో కానీ చాలా థ్యాంక్స్ అక్క నిజంగా. అసలు నో వర్డ్స్ అంతే. ఇంకా అసలు బాబా మాటలు అయ్యి బాబోయ్. బా థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. సాయిరామ్. 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 సాయిరామ్ సార్. హలో. సాయిరామ్. సాయిరామ్ సార్ చెప్పండి. అలాగండి. సాయిరామ్ అందరికి. విశ్వం యొక్క స్ఫురణ నిజంగానే మనం ఆలోచించలేకుండా ఉన్నాం. ఈ స్ఫురణ ఎలా ఉంది, భగవంతుడు ఎలా ఇస్తున్నాడు మనకి, ఇదంతా భగవత్ ప్రసాదం అనే విషయం మనకు ఆలోచించలేకపోతున్నాం. ఎందువలన ఆలోచించలేకపోతున్నాం అంటే మనకు ట్రైనింగ్ లేదు, మనకు తెలియదు. అందుకే మళ్ళీ అదే తండ్రి ఇంతకు ముందు ఎన్ని అవతారాలు దాల్చినా మళ్ళీ కలియుగంలో ఇన్ దిస్ మోడర్న్ ఏజ్, ఈ మోడర్న్ ఏజ్ లో మళ్ళీ వచ్చాడు ఒకే రూపంలో మనకు చెప్పడానికి. సునీత విలియమ్స్ గారి గురించి చెప్పారు, ఎక్సలెంట్, బాగుంది. బట్ దేవర్ ఆల్ ట్రైన్డ్ పర్సన్స్. అలాగే వాళ్ళలాగా ఓర్పుగా ఉండటం కోసమే బాబా మళ్ళా బాబా రూపంలో పరమాత్మ అవతరించి మనకి సచ్చరిత్రనిచ్చి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ స్కూల్, సాయి స్కూల్. ఖచ్చితంగా ఇది ఇప్పుడు అవును. ఎందుకంటే ఇప్పటి వరకు మనం రకరకాల భావనలతో ఉన్నాం. ఆ భావనలు మార్చడానికే ఆ సచ్చరిత్రలు ఇచ్చారు బాబా గారు మనకి. ఇప్పుడు సత్సంగాలను ఏర్పాటు చేసుకోవాలి, ఎందుకంటే ఆయన విషయాలు చర్చించుకోవడానికి. చెప్పేవాడు సాయి, వినేవాడు సాయి, అందరిలో సాయి ఉన్నారు కదా. మరి దేవుడి ఇంటికి నేను ముగ్గురుగా వస్తాను అన్నాడు, ఎవరు లేరు, బాబా వెళ్ళారా? ఆ చందాల ఆయన వెళ్ళాడు, ఆయనతో పాటు అన్ని ఇద్దరు శిష్యులు వచ్చారు. ఆ ముగ్గురులో ఉన్నది కూడా సాయి. నన్ను గుర్తించలేకపోతే ఎలా అంటే, నేను ఎక్కడ ఉన్నాను, ఎలా వస్తాను అనేది గుర్తించలేకపోతే ఎలా రా, నా ఇంటికి పిలిచామన్నాడు ఆయన దేవుని. కాబట్టి ఇప్పుడు మనం కూడా నేర్చుకుంటున్నాం, ట్రైనింగ్ అవుతున్నాం. సచ్చరిత్ర చదవటం ద్వారా, సత్సంగాలు వినడం ద్వారా నేర్చుకుంటున్నాం. సునీత విలియమ్స్ లాగా మనం కూడా చాలా గొప్పగా ఓర్పు, ప్రతి విషయంలోనూ ఓర్పుగా. ఎందుకంటే ప్రతిదీ అందించేది ఆయనే కదా, ఆయనే ఇస్తారు కదా. ఇదంతా కూడా అనుభవం మీద వస్తుంది. బి ప్రాక్టీస్ చేయగా సాధన చేయగా అంటే ఆయనతో అనుభవాలు. బోర్లించి కొండ మీద నీళ్లు ఇప్పుడు వరకు మనం చదివి ఈ సత్సంగాల్లో కూర్చుని పెద్దలు చెప్పేదంతా విని దాన్ని బోర్లించిన కొండ మీద పోసినట్లు కాకుండా తెరిచున్న కొండలో నీళ్లు పోసుకున్నట్టుగా మనలో నిక్షిప్తం చేసుకొని దాని మీద, ఆ నిధి మీద మన ధ్యాస పెట్టుకొని మన జీవితాన్ని సాగిస్తూ ఉంటే ప్రతి దాంట్లోనూ కూడా బాబానే ఇంప్లిమెంట్ చేసి నువ్వు ఉన్నావు, నువ్వు చూస్తావు, నువ్వు చేస్తావు, నాతోటే నువ్వు ఉన్నావు అనే భావన, ఆ భావన మనం డెవలప్ చేసుకుంటే, ఆ భావన డెవలప్ చేసే విధానం కూడా సత్యత్లో ఉంది. కాబట్టి మన భావనలు మార్చడానికి ఆయన వచ్చారు. కాబట్టి అది ఆయన ఈ అవతార కార్య సార్థకత మన భావనలు మార్చడానికే. కాబట్టి ఖచ్చితంగా మనం ట్రైన్ అవుతాం. సునీత విలియమ్స్ లాగా మనం కూడా తయారవుతాం. థ్యాంక్ యూ అమ్మా. సాయిరామ్ బాబా సద్గురు. సాయిరామ్. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. సహనం అంటే అందరూ చెప్పండి. అనుకుంటారంటే, సహనం అంటే అందరూ ఓర్పు అనేది ఒక్కటే అనుకుంటారు. కానీ సహనంగా ఉండడం అంటే ఆనందంగా ఉండడం. అయిపోతుంది అంతే, దాని గురించిన నాకు చింత లేదు, నేను ఆనందంగా ఉండాలి. ఇప్పుడు ఆ తల్లి దగ్గర కూడా సహనంతో పాటు ఆనందాన్ని కూడా గమనించాను నేను. అదే మీ అందరికీ కూడా చెప్పాను. సో మన సమస్యను నెత్తిన పెట్టుకొని ఈ రోజు చేసేస్తాడా, రేపు చేసేస్తాడా, ఎల్లుండి చేసేస్తాడా అనుకోవడం సహనం కాదు. అది ఆయన చేతిలో ఉంది, ఆయన చేస్తాడు. నా పని నేను ఆనందంగా సాయితో ఉండడం అనుకోవడం సహనం. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. సహనం అంటేనే ఆనందం. ఇంకెవరైనా మాట్లాడతారా?
థ్యాంక్స్ సార్. సుచిత్ర గారు మీరు ఏమన్నా మాట్లాడతారా? దేవి గారు. అమ్మా అసలు ప్రసాదం గురించి మాత్రం అద్భుతం అమ్మా. మీరు ఒక మాట అన్నారు చూసారా, మూడొంతులు నీరుంది, ఒక వంతే భూభాగం ఉంది, అది వచ్చి ఒక్క క్షణం ఇట్లా పెడితే మొత్తం ఎగిరిపోతుంది. కానీ ఆయన ఎంత రోజు అంటే ఎ- ఎంత ఇదిగా చూసుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు మా అమెరికానే ఉందమ్మా, 5 టయాలు. అంటే ఒకళ్ళు లెగుస్తాం, ఒకళ్ళేమో అసలు తెల్లవారు అంటే వాడికి అర్ధరాత్రిలో ఉంటాడు ఒకడు, ఒకడేమో టిఫిన్ తింటా ఉంటాడు, ఒకడేమో ఆ భోంచేస్తా ఉంటాడు. అంటే ఎన్ని ఒక రోజు అనుకున్నాను అనమాట, అబ్బా ఒకళ్ళని లేపుతున్నావు, ఒకళ్ళని పడుకోబెడుతున్నావు, ఒకళ్ళేమో అంటే ఇప్పుడు అన్ని ఆయన చేపిస్తేనే కదమ్మా ఇదంతా జరిగేది అసలు. ఆ నీకొక్క నిమిషం అంటే ఇప్పుడు మాకు టైం మారితే అమ్మా ఒక వారం పడుతుంది ఆ చేంజ్ కి. ఆ మరి నువ్వు ఎట్లా ఉంటున్నావయ్యా అసలు. ఆ మాకు ఒక్కసారి అంటే ఈ బాడీకి ఆ అంటే తెలుసు 6 నెలలకి టైం మారుతుందని తెలుసు, అయినా సరే టైం మారుతుందనేది ఇది ఆ, మళ్ళీ ఒక వారం రోజులు టైం పడుతుంది మాకు. అసలు నువ్వు మరి ఇన్ని టయాల్ని మెయింటైన్ చేస్తూ ఇంత ఇదిగా ఎట్లా ఉంటున్నావయ్యా అనిపిస్తా ఉంటుంది ఇంకొకసారి అమ్మ నిజంగా. అవును. ఎంత వైవిధ్యం, మనం చూడంగానే వీడు చైనా వాడు, వీడు ఆఫ్రికా వాడు, వీడు అని చెప్పేస్తున్నాం. ఆ అవును, వైవిధ్యం పెట్టిన వాడెవడు? అదే కదా. వీళ్ళు జపాన్, వీళ్ళు కొరియా, వీళ్ళు ఆఫ్రికా, వీళ్ళు యుఎస్ వాళ్ళు. ఆ యుఎస్ వాళ్ళందరూ హైట్ గా ఉంటారు, కలర్ గా ఉంటారు. సౌత్ ఇండియన్స్ తెల్లగా నల్లగా ఉంటారు, నార్త్ ఇండియన్స్ తెల్లగా. ఇలా విభజించేస్తున్నాం, అవునమ్మా. విభజన చేస్తున్నావు. విభజన వెనక ఉన్న వ్యక్తిని చూడట్లే, వాడు ఒక్కడే అలా ఎన్ని రూపాలు ధరిస్తూ ఉన్నాడు, ఎన్ని అవతారాలు ఎత్తుతున్నాడు. మనకు అవతారం అనగానే ఆ దశావతారాల దగ్గరే ఆగిపోతాం. అవును, ఇక అంటే మనకు కనిపిస్తున్న 84 లక్షల జీవరాశులు అవతారాలే, జడ పదార్థాలు అవతారాలే, అన్ని రకాల చెట్లు. ఇక్కడ ఉన్న చెట్లు ఇంకో చోట ఉండట్లా, ఇక్కడ ఉన్న పండ్లు ఇంకో చోట ఉండట్లా. ఒక్కొక్క చోట ఒక్కొక్క క్లైమేట్ కి తగినట్టుగా పండ్లు. ఏంటది ఆ వైవిధ్యం? ఆ వైవిధ్యం అదే విశ్వం యొక్క స్ఫురణ. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? చుట్టూ ఏం జరుగుతుంది గుర్తించండి. చుట్టూ చేస్తున్న సాయి మనం ఎంత అందులో. నేను ఎప్పుడు అలానే బేరే చేస్తూ ఉంటా. ఉమ్, ఈ విశ్వం ఎంత పెద్దది, బ్రహ్మాండం ఎంత పెద్దది, ఆ బ్రహ్మాండంలో భూమి అంతా, ఆ భూమిలో ఉన్నటువంటి 7 కాంటినెంట్స్ ఎంత, చుట్టూ ఉన్న సముద్రం ఎంత, 7 కాంటినెంట్స్ ఎంత, ఆ కాంటినెంట్ లో ఒకటైనటువంటి ఏషియా ఎంత, ఆ ఏషియాలో ఉన్నటువంటి భారతదేశం ఎంత, ఆ భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎంత, అందులో ఉన్నటువంటి నెల్లూరు ఎంత, ఆ నెల్లూరులో ఉన్న సిరి గార్డెన్ ఎంత, అందులో ఉన్న మా అపార్ట్మెంట్ ఎంత, దాంట్లో 206వ నంబర్లో ఉన్న నేనెంత. నాకు దేన్ని చూసుకొని గర్వం, దేన్ని చూసుకొని గర్వం, ఏం సాధించేశానని గర్వం. అంటే ఈ విశ్వం పైనుంచి కనుక చూస్తే నన్ను, నేను ఒక ఇసుక రేణు అంత కూడా ఉండను. నిజమా అబద్ధమా? నిజం నిజం 100%. ఇది కనుక పదే పదే వారానికి ఒక్కసారో 4 రోజులకు ఒకసారో భావన చేస్తూ ఉండండి, అహం అన్నదే లేవదు. గ్యారంటీ నా. ఎందుకంటే బాబాదైతే ప్రాక్టీస్ చేయకుండా ఏది ఈ నోటితో ఆయన చెప్పించాడు, నేను చెప్తున్నాను అనేది కూడా అబద్ధం. దేన్ని చూసి గర్వపడతావు? ఏది నీదని గర్వపడతావు? ఎంచి చూడ జగతిలోన ఏది నీది కాదురా, ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి అనగా ఏది నీదని గర్వపడతావు? శరీరం నీదా? నీ మాట వింటున్నాదా? నువ్వు చెప్పినట్టు పడుకుంటున్నాదా? నువ్వు చెప్పినట్టు నిద్రలేస్తున్నాదా? నువ్వు చెప్పినంత స్పీడ్ గా నడిచేస్తున్నాదా? నువ్వు చెప్తే గోల్డ్ మొలవద్దు అంటున్నాదా? నువ్వు చెప్పిన దానివల్ల తెల్లబడకుండా ఉందా? నీ శరీరమే నీ మాట వినట్లేదు. ఎప్పుడైనా ఆలోచించావా? కాసేపు కూర్చొని ఆలోచించు. ఏంది ఈ రోజు లక్ష్మక్క ఇలా చెప్పింది, నా శరీరం నా మాట వినట్లేదా? వింటున్నది కదా. ఏం వింటుంది? నీ లివర్ నీ మాట వింటుందా? నీ ప్యాంక్రియాసిస్ నీ మాట వింటుందా? నీ హార్ట్ నీ మాట వింటుందా? నీ బీపీ నీ మాట వింటుందా? నీ షుగర్ నీ మాట వింటుందా? నీ కాళ్ళు చేతులు నీ మాట వింటున్నాయా? నీ మనస్సు నీ మాట వింటున్నదా? ఇంక ఈ శరీరానికి సంబంధించి నావి అనుకునేవన్నీ నావి ఎలా అవుతాయి? ఇవన్నీ ఎవరి ఆధీనంలో ఉండి ప్రవర్తిస్తున్నాయి? అప్పుడు ఆయన ఎవరో నేనెవరో అర్థమైపోతుంది.
చెప్పమ్మా, నేను నీకు అర్థం వచ్చాను. అదే లేదమ్మా, లేదు నిజంగానే. అంటే ఎవ్రీడే ద క్వశ్చనింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అప్పుడే బాబాకి ఇంకా 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 అంటే ఒక అడుగు నేను వేస్తున్నానంటే మీరు అంటారు చూడు పా పా అని, అది బాగా మ్, నాటుకుంది, నాటుకుపోయింది అనమాట. నిజంగానే నేను వేయట్లేదు, ఆ శక్తి ఆ వెనక ఇవ్వబట్టి ఇక్కడ అడుగు పడుతోంది. అది వరకైతే నేనే చేసేస్తున్నా అది ఉండేది. ఇప్పుడు అర్థం అవుతుంది, ఒక లెగిసి చెయ్యి కదలాలన్నా ఆ శక్తి అక్కడ ఇస్తే తప్ప ఈ చెయ్యి కదలలేకపోతుందని మాత్రం అది అర్థమైంది. దానివల్ల ఏంటంటే ఉమ్, ఆ బాబా ఆ క్లోజ్నెస్, అంటే ఇది వరకు ఎట్లా అంటే దండం పెట్టుకోవటం వేరు, మీరు అన్నారు ఇందాకే రుచి అని, ఆ రుచి తెలుస్తుంది అనమాట. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. ఇంకెవరన్నా మాట్లాడతారు? సాయిరామ్ అక్క, ఇంకొక చిన్న చిన్న మాట కానీ చాలా గుర్తు పెట్టుకునేది. మీరన్నారు మనం సృష్టించే దేవుడి కన్నా మనల్ని సృష్టించిన దేవుడి గురించి తెలుసుకోవటం ఇంకా అసలుకి అసలు దేన్ని కంపేర్ చేయలేం. అంత అద్భుతం, ఎంత భాగ్యవంతులమా అనిపిస్తుంది నిజంగా. అది మటికి ఆనందం నిరంతరం పొందుతూ ఉండాలి. నిజంగా ఆయన గురించి తెలుసుకోవటం అంటే ఇంకా దానికి మించింది ఏది లేదనిపించింది అక్క. నిజంగా అదొక్కటి పాయింట్ ఇందా మర్చిపోయా, అందుకనే చెప్పాను. సాయిరామ్. సరే. ఈ రోజు ఇంకొకటి సునీత విలియమ్స్ తీసుకొచ్చిన తర్వాత, అంటే అక్కడ వరకు ఒక ఒక ఫ్లోలో జరుగుతోంది. ఆ ఇది అసలు సునీత విలియమ్స్ తీసుకొచ్చిన తర్వాత ఐ డోంట్ నో, అసలు లోపల ఇందాక అన్నపూర్ణ గారు చెప్పినట్టు ఎక్కడో శక్తి తెలియకుండానే లోపల నుంచి వావ్ ఇంతుందా అంటే, తెలియకుండానే ఒక ఆనందం, తెలియకుండానే ఆ శక్తి అసలు లోపల మొత్తం బాడీ అంతా నిజంగా వచ్చేసి నేనైతే ఆ ఫీల్ అయ్యాను. అసలు తెలియకుండానే అప్పటి వరకు అలా కూర్చుని వింటున్నది ఒకేసారి తెలియకుండా ఆ శక్తి ఆ అసలు మొత్తం బాడీలో ప్రతి అణువణువణువు వచ్చేసినంత అనిపించింది అనమాట. అది మాత్రం నేను మీరు ఫీల్. ఆ భావనలోకి వెళ్ళిపోయారు కదా. ఆ నేను అది చూసినప్పుడు అలాగే భావించుకున్నా. అంటే మనలో ఇంత పెట్టాడు పరమాత్మ, ఇంత ఇంత ధైర్యం. నేను రేపొద్దున అందుకోసం వెళ్ళిపోయి నేనేం ర్యాకెట్లో పోను, బట్ దేన్నన్నా ఎదుర్కొనే శక్తి నాకు వస్తుంది కదా. ట్రూ ఆ ధైర్య స్థైర్యాలు నాకు కూడా ఇచ్చాడు పరమాత్మ అన్న ధైర్యం వస్తుంది కదా. నిజం. ఫేస్ అంటే మీరు చేయగలుగుతాను. అన్నట్టమ్మా మనం ఇప్పుడు చిన్న చిన్న దానికి చాలా ఇదైపోతూ ఉంటాం. మీరు అన్నట్టు ఇప్పుడు ఒక ఫ్లైట్ ఒక అరగంట లేట్ అయినా, లేకపోతే ట్రాఫిక్ లో ఇదైనా కూడా అనుకుంటా చిరాకు పడిపోతా ఇదైపోతా ఉంటాం. నిజంగానే ఇప్పుడు ఎంత వాళ్ళు ఇందాక అన్నారు, వాళ్ళు ఎంత ట్రైన్ అయినా వాళ్ళకి ఎవరికైనా మనుషులమే కదమ్మా, ఎంత ట్రైనింగ్ ఉన్నా ఏదున్నా అందరికీ మనుషులమే. ఆ, ఉంటుంది కదా. ఇప్పుడు ఒక నెల రోజులు 2 నెలలు చూస్తారు ఎవరికైనా, తర్వాత ఇంకా ఆ సహనం అనేది తగ్గుతా ఉంటుంది కానీ ఎవరికైనా పెరగదు కదా ఎంత ఇదున్నా కూడా. కానీ మీరు అన్నట్టు అంటే ఆ ఆ ఆ సిచ్యువేషన్ కి అక్కడ మనం ఉండాలి అనే అంటే ఇది ఇచ్చాడు మనకి దేవుడు, దీనితో మనం ఉండాలి అనేది మనకి అది ఆ ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో అప్పుడు మనకి అక్కడ ఆనందమే ఉంటుంది అనేది మీరు చెప్పిన విధానం చాలా బాగుందమ్మా. యాక్సెప్టెన్స్ అండ్ అడాప్టేషన్. లక్ష్యం. అవును. యాక్సెప్టెన్స్ అండ్ అడాప్టేషన్ రెండు చేసుకుంటే ఎక్కడున్నా మనకు దొరికేది హ్యాపీనెస్, ఆనందమే. ఉమ్, ఇట్స్ నాట్ హ్యాపీనెస్, ఇట్స్ ఎ బ్లిస్. yes. బ్లిస్ ఈ రెండు చేసుకోగలిగితే, యాక్సెప్టెన్స్ అండ్ అడాప్టేషన్, ఉమ్, ఈ రెండు లేకనే ఏదో కావాలి ఏదో కావాలి, ఇలా ఉండకూడదు, నేను అనుకున్నట్టు ఉండాలి అన్న దాని వల్లనే లైఫ్ లో మనం స్ట్రగుల్స్ ఫేస్ చేసే.
ఓకే, ఇట్ ఇస్ గివెన్ బై గాడ్ టు మీ, ఐ విల్ యాక్సెప్ట్ ఇట్ అండ్ అడాప్ట్ మై సెల్ఫ్ టు దట్ అన్న ఈ 2 పాయింట్స్ కనుక గుర్తు పెట్టుకున్నాం అనుకోండి, అది లేడీస్ కాదు, జెంట్స్ కాదు, లైఫ్ విల్ బి ఫుల్లీ బ్లిస్ఫుల్, అంతే, ఫుల్లీ బ్లిస్ఫుల్. అంటే ఇది అందరూ వినాలి. అంటే ఎంత ఎక్కువ రీచ్ అయితే ఎందుకు అంటున్నానంటే, చాలా చిన్న పిల్లల కానించి వాళ్ళ పెద్దవాళ్ళు అందరికి చిన్న 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 వాటికే చాలా తట్టుకోలేకపోతున్నాం. అంటే ప్రతి చిన్న విషయం విషయం అలా కాదు సుచిత్ర గారు, చిన్న పిల్లల్ని వదిలేయండి, ఆఫ్టర్ మ్యారేజ్ అయినప్పటి నుంచి వాళ్ళు సింగిల్ అయిపోయేదాకా, భర్త కానీ భార్య కానీ అయిపోయేదాకా, దే ఆర్ నాట్ లివింగ్ దేర్ లైఫ్. ఎగ్జాక్ట్. నాకు ఇది కాదు, నాకు ఇది కాదు, ఇది కాదు, ఇంకేదో ఉండాలి, ఇంకేదో ఉండాలి, ఇంకేదో ఏముంటుంది, నీకు ఉన్నదాన్ని, నీ చేతిలో ఉన్న అమృతాన్ని వదిలేస్తున్నావు, అక్కడెక్కడో ఏదో ఉందని ఆ విషయం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. సో దే ఆర్, వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళ లైఫ్ నే స్పాయిల్ చేసేసుకుంటున్నారు, జీవించకుండానే మరణించేస్తున్నారు. జీవించలేదు, బతకడం వేరే, జీవించటం వేరే, చాలా తేడా ఉంది. సరే, ఇలా చెప్పుకుంటూ పోతే నేను మాట్లాడుతూ ఉంటాను. లేదమ్మా. బ్రతకడం బతుకుని లాగడం, జీవించడం అంటే ఎవ్రీ మూమెంట్ ని జాయ్ఫుల్ గా భగవత్ ప్రసాదితంగా అనుభవించడం. అలా అనుభవించకుండానే వెళ్ళిపోతున్నారు మిడిల్ ఏజ్ వాళ్ళందరూ కూడా. ఇంకా చిన్న పిల్లలు మీరు అన్నట్టు చిన్న చిన్న విషయాలకే వదిలేసుకుంటున్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్న సునీతా విలియమ్స్ కూడా పిల్లలు లేరు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఆమె స్టోరీ చదివి ఉంటారు మీరు. నేను ఫుల్ గా అది చెప్పకూడదు, చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి చెప్పలేదు. సో కానీ ఆమె ఎంత ఆనందంగా జీవిస్తుంది, వీధి కుక్కల్ని పెంచుకుంటుంది, 17 కుక్కల్ని అడాప్ట్ చేసుకొని జీవిస్తుంది. దట్ ఈస్ జీవం. ఆ జీవం అనేదే ఒక అద్భుతమైన కళ కదా. మనం జీవిద్దాం, ఎందుకు బ్రతుకుని ఈడుద్దాం, ఎందుకు ఈడవాలి, ఎందుకు ఈడవాలి, భగవంతుడు ఇచ్చిన ఆనందమైన జీవితాన్ని జీవిద్దాం, మనకున్న లిమిట్స్ లోనే జీవిద్దాం, మనకున్న వాటితోనే హ్యాపీనెస్ ని క్రియేట్ చేసుకుందాం. హ్యాపీనెస్ నాట్ ఇన్ థింగ్స్ ఆర్ థింగ్స్ తో కానీ లేకపోతే వ్యక్తులతో కానీ ముడిపడ్డది కాదు. హ్యాపీనెస్ ఈస్ మై ఇన్నర్ ఎసెన్స్, ఇట్ ఈస్ ఇన్ మీ, ఐ am the responsible person to create happiness in my life. ఇంకా వేరే ఎవ్వరోనో, ఏ వ్యక్తులో, ఏ విషయాలు, ఏ వస్తువులో నాకు హ్యాపీనెస్ ని ఇవ్వవు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు మారిపోతే నాకు హ్యాపీనెస్ వస్తుంది, ఈ వస్తువు వస్తే నాకు హ్యాపీనెస్ వస్తుంది, ఈ విషయం అయిపోతే హ్యాపీనెస్ వస్తుంది, నో. ఈ 10 ఏళ్ళు అయిపోయి బాధ్యతలు తీరిపోతే హ్యాపీనెస్ వస్తుంది, నో. ఇప్పుడు ఈ క్షణం నువ్వు హ్యాపీగా ఉండగలవు. అందుకే బాబా చెప్తాడు, ఎవరితో చెప్తాడు, రతన్జీతోనో లేకపోతే ధరంసీ టక్కర్తో. వీడు మోస్తూనే ఉన్నాడు, వీడికి నేను ఇంత ఇచ్చినా కూడా ఇచ్చిన వాటిని గుర్తించకుండా మోస్తున్నాడు, ఎక్కడో ఒక చోట దించి పెడితే కదా నేను ఆనందాన్ని ఇచ్చేది అంటాడు. అనవసరంగా మోస్తూ ఉన్నావు. సో మనకు లభించిన దాన్ని చూడడం లేదు, అనుసరించడం లేదు, గుర్తించటం లేదు, సంతృప్తిగా అసలే లేవు. ఎందువల్ల మనకి ఇచ్చినవన్నీ ఎంతమందికి లేవో బ్యారేజ్ వేయలే, మనకన్నా ఎక్కువ ఎవరెవరికి ఉందో, ఏదేది ఉందో అవి లేవని ఏడుస్తున్నాం. మనకి ఇచ్చినది ఎంతమందికి లేదో బ్యారేజ్ వేస్తే మనకి భగవంతుడు ఇచ్చింది ప్రసాద తుల్యం అయిపోతుంది, అప్పుడు హ్యాపీనెస్ వస్తుంది. నిజమా అబద్ధమా? అదే సీక్రెట్, ఆల్వేస్ అదే సక్సెస్ఫుల్ లైఫ్. కంపేర్ చేసుకోకుండా మనకున్నదా మనకేమి ఇచ్చాడో చక్కగా దాంతో తృప్తిగా. తృప్తి కాదు, తృప్తి అంటే అందలేదు ఆ యా యా కాదు, అందలేదు కాబట్టి పడ్డం తృప్తి. సంతోషం. కంప్లీట్, సమ్ కంప్లీట్. చాలా బాగుందమ్మా, చాలా. ఇంకెవరైనా మాట్లాడతారా?
సరే సుచిత్ర గారు, 8:45 అయింది, క్లోజ్ చేస్తారా? క్లోజ్ చేస్తా. ఒకసారి చెప్పుకున్నాము సచ్చిదానంద. అలాగే. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।